ప్రైజ్లార్డ్. ప్రార్థన చేసుకొని ఈ కుదురుకోడు కాలాలు 100వ రోజు ప్రారంభిస్తున్నాం. మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయన. కరుణమైన దయగల దేవ, తిరిగ దేవ, మీకు వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయన. దేవ నాయన ఇవేకు జామును దేవ తండ్రి అయిన కుదురుపాటు కాలాలను దేవా తండ్రి అయిన జగరే పాసులతో ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయన. దేవ ఈ కార్యక్రమం దేవ 2 సెక్షన్ల ద్వారా ఎంత ఘనంగా ఎంత గొప్పగా మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు దేవా తండ్రి అయిన. మనుషులను మేమైతే దేవ మా ఆలోచన మా తలంపులతో మేము చేద్దాం అనుకుంటాం, కానీ దేవత అది ఎంత మాత్రము దేవ సక్సెస్ఫుల్ అవ్వదు దేవత. కానీ మీరు దేవత, మీరు దిగి వచ్చి మీరు మా మధ్య నుండి నడిపిస్తున్నందుకు బట్టి మీకు వందనాలు. మీరు నడిపిస్తున్నారు కనుక ఇంత గొప్పగా ఎంత దేవత ఘనంగా ఈ కార్యం జరుగుతుంది. దేవతని బట్టి మీకు వందనాలు, ఎక్కడ శృతులు స్వతంలైనా మరి దేవత ఈ కుదురుబాటు కాలాలు దేని మొదటి సెక్షన్ 2వ సెక్షన్ పెట్టి ఈ 100 రోజులు ఘనంగా జరిగించినందుకు, ఇందులో అందరూ పాల్గొన్నందుకు, అనేకులు దేవతని ఇందులో ఎదిగి దేవతని భక్తుల సేవలో మీరు ఎదిగినందుకు బట్టి వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా దేవతని నేను అనేకులు నడిపిస్తున్నందుకు బట్టి మీకు వందనాలు దేవతని నేను. మరి 100వ రోజు దేవత కార్యక్రమం దేవతని మీరు నడిపించండి, మా ముందుండి మీరు నడిపించండి, మా మధ్య నుండి మీరు నడిపించండి. ఈ కార్యక్రమం ఆదరించి అందరూ మీ ఘనత మహిమ మీ చెల్లించలాగిన దేవతని ప్రార్థనలను మీరు ఆలకించి దేవత ఆమెను పలుకులాగా సహాయం దయచేయండి. దేవతను నడిపిస్తున్న మాకు దేవుళ్ళు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవతను మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని కీర్తించి, మిమ్మల్ని గణపరిచి, మీ నామానికి మహిమార్థం మీ అందరూ జీవించాలని సహాయం దయచేయండి. దేవతని దైవజనులతో మాకు మంచి వర్తమానం అందించండి. దేవతని మీరే మాతో మాట్లాడండి, మా అందరికీ మంచి వాక్య ఆహారం దయచేయండి. అదేవిధంగా పాల్గొన్న వాళ్ళందరూ కూడా త్వరగా పాల్గొనలాగిన ఆదరించి అంతవరకు మీరే దేవత కార్యక్రమం అంత దేవతని ఘనంగా గొప్పగా మీకే మహిమ గంధ మీరు చెల్లించలాగిన సహాయం దయచేస్తారని నమ్మొచ్చు. జరిగే కార్యక్రమం అందరిలో మీరే ఉండి దేవతని సహాయం దయచేస్తాను నమ్మొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మా మొదటిగా శృతి పాటలతో మనం నడిపించుకుందాం. ఎవరు పాడినా సరే ఒక పల్లవి 2 చరణాలు శృతి పాటలు పాడుతూ కార్యక్రమం తీసుకువెళ్దాం. మన మధ్యన ఉషా గారు ఉన్నారు, ఒక పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు ఒక శృతి పాట పాడతారు. ఆవిడ ఉషా గారు, మన మధ్యన ఉషా గారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసనాసీనుడా. పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో 28వ పాట. పాటల పుస్తకం 28. స్తుతిని పాడేదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతిని పాడేదా యేసయ్యా. నారాగానికి జీవము నీవే, నాగానానికి ప్రాణము నీవే, నారాగానికి
జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతినే పాడెదా యేసయ్యా, నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా మార్గానికి దీపము నీవే, నా మార్గానికి దీపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతిని పాడెదా యేసయ్యా, నా కీర్తనకు కర్తయు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా కీర్తనకు కర్తయు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా, స్తుతిని పాడెదా యేసయ్యా, స్తుతిని పాడెదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతిని పాడెదా యేసయ్యా, స్తుతిని పాడెదా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, స్తుతిని పాడెదా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా తునిలో సువార్తికురాలు శారన్ సిస్టర్ గారు ఉన్నారు. శారన్ సిస్టర్ గారు ఒక పాట పాడతారు, ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. సో అక్కడ ఒక పాట పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన సహోదరుడికి వందనాలండి. సత్యదేవార్చిన పాటల పుస్తకంలో నుండి మన ఆత్మీయతను రచించి గానం చేసిన గీతం యాత్రిక పద్ధతి అన్నట్టు స్తుతి నీకు తగి ఉన్నదనే పాట పాడుకుందాము. స్తుతి నీకు తగి ఉన్నది యేసువా, సతతము నీవై ఉన్నది, స్తుతి నీకు తగి ఉన్నది యేసువా, సకలము నీదై ఉన్నది, సతతంబు నీవే తంబు నిలుచు నిరతంబు నిన్ను నే పూజింతు స్వామి, సతతంబు నిలచు సత్యంబు నీవే, నిరతంబు నిన్ను నే పూజింతు స్వామి, స్తుతి నీకు తగి ఉన్నది యేసువా, సకలము నీదై ఉన్నది, ప్రతి అణువును పరమాణువు నీదే,
పిపీలికాది బ్రహ్మాండము నీదే, ప్రతి అణువును పరమాణువు నీదే. పిపీలికాది బ్రహ్మాండము నీవే, దృశ్యాదృశ్య జగములు సానీవే, దృశ్యాదృశ్య జగములు సానీవే. సకలము ఏలెడి ఘనతయు నీదే, సకలము ఏలెడి ఘనతయు నీవే. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. మరణము సహని దాసియే ప్రభువా, తెగులును నీ సంకల్పమిసియును. మరణము సహని దాసియే ప్రభువా, తెగులును నీ సంకల్పమిసియును. మనుజుల మంటికి మార్చియు మరలా, మనుజుల మంటికి మార్చియు మరలా, బ్రతికించు మహా బలుడవు నీవే, బ్రతికించు మహా బలుడవు నీవే. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. సతతంబు నిలుచు సత్యంబు నీవే, నిరతంబు నిన్నునే పూజింతు స్వామి. సతతంబు నిలచు సత్యంబు నీవే, నిరతంబు నిన్నునే పూజింతు స్వామి. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. స్తుతి నీకు తగియున్నది యేసువా, సకలము నీదైయున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరి అదే విధంగా కొలిన్స్ పాస్టర్ గారు మిసెస్ వదిన మన జ్యోతి గారు కూడా ఒక పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు. వదిన మైక్ ఆన్ చేయండి, మైక్ ఆన్ చేసి పాడండి, తొందరగా పాడండి. లేదంటే మన తుని పాస్టర్ శివ గారు మిస్సెస్ నాగలక్ష్మి గారు ఒక పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు శృతి పాడతారు, పాడండి. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా,
అభిషేకించుమా. మెడగది మీద పుస్తులపై కుమ్మరించు ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ఆత్మను కుమ్మరించుము. మెడగది మీద అపొస్తలులపై కుమ్మరించు ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. పలు దిశలు సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా. పరదిశలు సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధనా 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. హల్లెలూయా. హల్లెలూయా. మరి అదే విధంగా ఈ కార్యక్రమం కొరకు బాగా జరుగుడు కొరకు మన మధ్య ఉన్న కొల్లేజ్ పాస్టర్ గారు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. జరగబోయే కార్యక్రమం ముందు నడిపించలాగా దేవుడు దగ్గరుండి కార్యక్రమం అంతా జరిగించలాగా పాస్టర్ కొల్లేజ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ వీడియో ఆన్ చేయండి. ప్రార్థన చేసిన గ్రీటింగ్స్ చెప్పిన కాస్త వీడియో ఆన్ చేస్తే మంచిది. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దయగలిగిన తండ్రి, మీకే వందనాలు. రీతిగా ప్రభువా అయ్యా, దేశంలో ప్రభువా వాటి నాయన రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులన్నిటినీ ప్రభువా నాయన మీ చిత్తము జరుగులాగున మీ కృప చేతను ప్రభువా నాయన తండ్రి, మీ కార్యము కొరకు ఏదైతే ప్రభువా ప్రార్థనలు తలపెట్టామో ఈ ప్రార్థన ద్వారా ప్రభువా మీరు ఘనమైన కార్యాలు జరిగించే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీకే వందనాలు. కృపగలిగిన వాడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా అయ్యా తండ్రి నాయన, మరి 100 రోజులు దేవా ప్రార్థన చేయటానికి మీ బిడ్డలందరినీ బలపరిచినందుకు మీకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా మీ దాసుడు జకర్యాని ప్రభువా పురుకొల్పి ప్రేరేపించి ప్రభువా ఈ కార్యక్రమం ప్రభువా తండ్రి నాయన యేసే జరిగించడానికి ఆయన అందరినీ ప్రభువా పాలిభాగస్తులు చేయటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఏదైతే ప్రభువా మరి ప్రారంభించబడ్డాదో మీరు అక్కడ పర్యంతం వరకు ప్రభువా
అయ్యా కొనసాగించబడేటట్టుగా మరి ముఖ్యంగా ప్రభా మీ చిత్తము జరిగేట్టుగా ప్రార్థనలు ప్రభా చేయటానికి మీరే కృప చూపించండి ప్రభా, సహాయం చేయండి. దయగలిగిన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటు రీతిగా ప్రతి ఒక్కరిలో కూడా ప్రభా దైవ కార్యము జరిగించులాగా ఆయన దైవ కార్యము జరుగులాగన ప్రభా, ప్రతి ఒక్కరిలో ప్రభా పురుకొల్పు కలుగులాగన, ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి మీ చిత్తాన్ని జరిగించులాగన ప్రభా, ఈ ప్రార్థనలు ప్రభా మరింతగా అధికమైన భారముతో చేయలాగన మీరే సహాయం చేయండి. తండ్రి మీకే వందనాలు. అయ్యా రాజునకు విజయము దయచేయవాడా మీకే వందనాలు. ఆయన తండ్రి మా వేళ్లకు పోరాటమును మా చేతులకు యుద్ధమును నేర్పువాడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి నాయన ఆకాశమును వంచి దిగవచ్చువాడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా పర్వతములను ముట్టి ప్రభా పొగరాజు చేయవాడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని ఇంకా ఇంకా అధికమైన భారముతో ప్రభా మండించబడలాగిన పరిశుద్ధాత్మదేవ మీరే కార్యం చేయమని అడుగుతూ, అయ్యా తండ్రి నాయన నాయన ప్రతి ఒక్కరు ప్రభా ఒకరిని ఒకరు మండించి ప్రభా ప్రార్థనల ద్వారా ప్రభా తండ్రి నాయనా తండ్రి ప్రార్థనలు ప్రభా అటువంటి ప్రార్థనలు చేయలాగన మీరే సహాయం చేయండి. తండ్రి మీకే వందనాలు. ఈ 100 రోజులు ప్రభా అయ్యా ఇటు రీతిగా నడిపించినందుకు ఆయన మాకు అసలు తెలియకుండానే ప్రభా ఈ రీతిగా ప్రభా 100 రోజులు ప్రార్థన వరకు ప్రభా తండ్రి నాయన కొనసాగింపజేసినందుకు మీకు వందనాలు. నాయన రానున్న దినాల్లో కూడా ఇటు రీతిగానే ప్రభా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే బిడ్డలు మరింత ప్రభా ఆసక్తితో ప్రభా అయ్యా వారికి తెలియకుండానే ప్రభా ఇక నాయన ఉదయకాల ప్రార్థనలు ప్రభా పాలిభాగస్తులే జరిగించలాగని మీరే బలపరచమని అడుగుతూ, ఈ దినాన్ని ప్రభా నాయన మీరే అయ్యా ఆయన అధ్యక్షత వహించి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా మీ దాసుడు ప్రభా తండ్రి పిలుపు మేరకు మమ్మల్ని రేపినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, నాయన వచ్చిన మీ బిడ్డలందరినీ మరింతగా బలపరచండి. రానున్న దినాల్లో ప్రభా ఇంకా మిగిలిన వారు కూడా వచ్చి బలపరచబడటానికి ఇంకా ప్రార్థన చేయడానికి మీరే సహాయం చేయమని అడుగుతూ, సకల మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన మనము క్రీస్తేస్తున్నాం మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అదేవిధంగా మన మధ్యన కొంతమంది సేవకులు ఉన్నారు. మరి సేవకులు మనకి 3 నిమిషాల తరపున మనకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ 100 రోజుల కార్యక్రమం కొరకు దీని విషయం నిమిత్తం గ్రీటింగ్ తెలియజేస్తారు. మరి ఈ 3 నిమిషాల్లో చెప్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేయండి, ఎవరికి గ్రీటింగ్ చెప్తున్నారు. అందులో మరి ఇతర రాష్ట్రాల్లో పరిచయం చేస్తున్న మన మధ్యన శివబాలాజీ గారు ఉన్నారు, పాస్టర్ శివబాలాజీ గారు. ఆయన ఒక 3 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వీడియో ఆన్ చేసి గ్రీటింగ్స్ తెలియజేయండి. ఒక 3 నిమిషాలు, ఎక్కువ సమయం ఉంచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి కూడా ఆన్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి 100 రోజులు కుదురుబాటు కాలంలో పరిచర్య, మరి సైమన్ గారి సైన్యం, మరి ఇటువంటి కుదురుబాటు కాలంలో పరిచర్యలో దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థన ఉద్యమంలో మరి ఎక్కువ వారాలు నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. అయినప్పటికీ వల్ల కావలేదు. అయినప్పటికీ మీ అందరితో కలిసి ప్రార్థన చేయడం బట్ నేను దేవుని మొదటి చూస్తున్నాను. నిజంగా నేను నమ్ముతున్నాను, ఈ ప్రార్థన పరిచర్య ద్వారా దేవుడు అద్భుతమైన ద్వారాలు అనేది తెలుస్తున్నాడు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం మండించబడుతుంది, ప్రార్థన అగ్ని అనేది పోతుంది. ఈ కన్నీటి ప్రభావం ద్వారా అనేకమైన రాష్ట్రాలు సత్యం కొరకు మరి కష్టపడుతున్నాయి. సాయితాన్ యొక్క బంధకాలన్నీ మరి అనేక రాష్ట్రాల్లో సాతాను యొక్క కూడు కట్టుకున్న ప్రతి విధమైన స్థలాలన్నీ మరి దేవుడు అద్భుతంగా వాటన్నిటిని విడిపించబోతున్నారు. ఈ ప్రార్థన పరిచర్య ద్వారా మనం చూస్తున్న మరి రిజల్ట్ ఇది. ప్రత్యేకంగా నిజానికి వాస్తవంగా మరి కుదురుబాటు కాలంలో పరిచర్య ఏదైతే ఉందో, ప్రార్థన ఉద్యమం ఏదైతే ఉందో, నిజంగా ఇది దేవుని మరి ప్రేరేపణ ద్వారా మరి పాస్టర్ సైమన్ గారు ఏదైతే ప్రారంభించారో, వాస్తవానికి బర్మా క్యాంప్ లో ప్రారంభమైన ఈ ప్రార్థన అగ్ని అనేది
అనేక ప్రాంతాలకు అది అంటుకుంటుంది. వాస్తవానికి అనేక మంది ఈ రోజు సత్యంలో రావడానికి గాని, ఇది బలమైన పవర్ బ్యాంక్ ప్రార్థన ప్రాజెక్ట్ అనేది మరి కరెంట్ సప్లై ఎలాగైతే మరి అందరికి అవసరమో ఈ ప్రార్థన అనేది అంతా మరి దేవుడు కార్యం చేస్తున్నాడు. మేము వాస్తవం చూస్తున్నాం. అనేక రాష్ట్రాలు ఈ రోజు మన్నింపబడడానికి గల కారణం, అనేక రాష్ట్రాల్లో సత్యవంతులు రావడానికి గల కారణం, ముఖ్యంగా మరి మొన్న జరిగిన మార్చి 27 తారీఖు మీటింగ్స్ కొరకు కూడా అనేక రాష్ట్రాల నుండి స్వచ్ఛందంగా వాళ్ళు రాగలిగారంటే కేవలం మరి ప్రార్థన ఉద్యమం అనేది నేను వాస్తవంగా చెప్పగలను. ఎందుకంటే ఒకరు ఒకరిని ఒకరు పురికొల్పుకి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరగాలన్నా, మరి దేవుడు బలంగా దిగి వచ్చి పని చేయాలన్నా మనకున్న ఏకైక మార్గం మరి ప్రార్థన అని ఇదివరకు మనం అనేక సార్లు మరి దైవజనుల నోటి నుండి మనం విన్నాం. మరి సరే ఈ కుదురుబాటు కాలం పరిచర్య ఈ ఉద్యమం అనేది మరి దేశవ్యాప్తంగా మరి దేవుడు ద్వారములు తెరిచాడు. ఇది కేవలం దేశానికి పరిమితం కాదు, ప్రపంచ దేశాలను కూడా మండించడానికి మరి ఇక్కడ నుండే ఏదైనా తోటల నుండి నది బయలుదేరి మరి ఎలాగైతే శాఖలుగా మారిందో మరి ఈ దేవుని సంఘం నుండి మరి ప్రార్థన నది శాఖలుగా ప్రపంచ దేశాలను మండించేంత విధంగా దేవుడు ప్రత్యేకంగా ఈ కుదురుబాటు కాలంలో ఈ బృందం ఏదైతే ఉందో, ప్రార్థన అనే ఉద్యమం ఏదైతే ఉందో, దేవుడు ప్రపంచ దేశాల్లో ఉన్న మరి అనేక మంది బిషప్లు గాని, పాస్టర్స్ గాని, లేదా అనేక మంది ప్రార్థనా పనులు గాని మరి మండించి దేశంలో పెచ్చి మీరిపోతున్న ఈ మతోన్మాదం కానివ్వండి, ఈ అసత్యం కానివ్వండి, పాపం కానివ్వండి, వాటన్నిటిని రూపుమాపే బలమైన ప్రార్థన ఉద్యమంగా దేవుడు మరి ఈ కుదురుబాటు కాలంలో ప్రార్థన బృందాన్ని నిలబెట్టినట్లుగా దేవుడు మరింతగా ఆరోగ్యం, బలం, ఆత్మాభిషేకం పాస్టర్ సైమన్ గారికి దయచేయాలి. దేవుడు అనేక ప్రాంతాలు బలంగా వాడుకోవాలి. ఆయన యొక్క మరి నియామకంలో అనేక మంది సేవకులు కూడా లేవనెత్తబడి ప్రపంచం అంతా ఒక మంచి ఆర్గనైజింగ్ గా సైమన్ గారు ఏది చేసినా మరి ఒక పర్ఫెక్ట్ ఆర్గనైజింగ్ గా చేస్తుంటారు. ఆ విధంగా మరి అనేక ప్రాంతాల్లో దేవుడు బలంగా మరి ప్రార్థన ఉద్యమాన్ని వచ్చేలాగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. 1 and all. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, థ్యాంక్స్ అండి. మరి అదే విధంగా మన మధ్యన పూరిలో సేవ చేస్తున్న పాస్టర్ రామన్ గారు ఉన్నారు. అక్కడ సేవ చేస్తున్న పాస్టర్ గారు, సంఘాలు నడిపిస్తున్నారు రమణ పాస్టర్ గారు. ఆయన కూడా ఒక 3 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాలి. మరి వీడియో కూడా ఆన్ చేసుకుని ఒక 3 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారని మా హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాం. అండి, ఈ కుదురుబాటు కాలంలోని మరి నడిపిస్తున్న మొదట పాస్టర్ జకరేకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ ఆలోచన జకరే పాస్టర్కి ఇవ్వడము, మరి ఈ దినం మనందరము ఇలాగా జూమ్ మీటింగ్ లో కూడుకోవడం, మనకు తెలియకంట ఈ 100 రోజుల్లో మనం అడుగు పెట్టడం, మరి దానికి సహకారంగా మరి జకరే కుమార్తె శిరీష కూడా మరి ఎంతో ప్రయాసపడి మరి ఆ స్థలాల్లో ఉన్న మనం అందరినీ ఈ జూమ్ మీటింగ్ ద్వారా, ఈ కుదురుబాటు కాలం ద్వారా అనేక ప్రార్థనలు మరి పరిశుద్ధాత్మ పూనుకొని మరి వాళ్ళు ప్రేరేపించి పురుగులుపుని అందరమును ఏకతేటగా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇందాక మరి సేవకుడు బాలశివాజీ తమ్ముడు చెప్పినట్లుగానే ఈ పరిచయం ఇంతతో కాకుండా యావద భారతదేశం 29 రాష్ట్రాల్లో 787 జిల్లాల్లో ఇది విస్తరించినట్లుగా మరింత వేగంగా ఇది పరిగెత్తినట్లుగాన ప్రతి రాష్ట్రంలోని రాబోయే దినాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మరి సేవకుల ద్వారా కానీ, అధినాయకుల ద్వారా కానీ ఆ రాష్ట్రాల్లో ఈ జూమ్ మీటింగ్ కూడా జరిగేలాగా ఒక్కొక్క రాష్ట్రంలో ప్రతి దగ్గర మరి ఈ కార్యక్రమం దేవుడు రాబోయే దినాల్లోనే నడిపించినట్లుగాన ఆ రీతిగా ప్రార్థన చేద్దాం. మరి 29 రాష్ట్రాల్లోనూ మరి ఓఫ్రై గారు మన ఆత్మీయ తండ్రి మరి మీటింగ్స్ కూడా జరిగేలాగా ఈ ప్రార్థన బృందం ద్వారా, ఈ కుదురుబాటు ప్రార్థన బృందం ద్వారా గాన ప్రతి స్థలాల్లో మరి ఈ మీటింగ్స్ అయ్యగారు మీటింగ్స్ జరగాలని మరింతగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి మన నాయకుడు సైమన్ అన్న మరి దీన్ని పురికెలుపుకొని అవుట్ రీచ్ ప్రార్థన ద్వారాగా మరి మరింత వేగంగా జరిగించేలాగా
ఈ జూమ్ మీటింగ్ ఈ కుదురుబాటు ప్రార్థన ద్వారాగా మరి దేవుడు కూడా మరి సైమన్ అన్నని మరింత వేగంగా నడిపించినట్లుగా మన నాయకుడికి ఆరోగ్యం ఇస్తూ మరి అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొని అన్నిటికీ తగ్గించి ఏ విషయాలైనా సరే ముందుకు మరి వెళ్తున్నాడు కాబట్టి మరి నాయకుడి మీద కానీ ప్రవర్తన మీద కానీ ఎటువంటి చీకటి శక్తులు అంధకార శక్తులు దాడి చేయకుండానట్లుగా ఆరోగ్యం ఇచ్చి ఆత్మ అభిషేకంతో మరింత ఆత్మతో ముందుకు నడిపించినట్లుగా మరి ప్రార్థన చేద్దాం అని అందరమే. ఈ జూమ్ మీటింగ్ మధ్యలో ఆగిపోకంటే ఎటువంటి ఇబ్బందులు కలగకంటే ఇంతవరకు నేటికి 100వ రోజు మరి పూర్తి చేసుకుని అడుగు పెట్టాము. ఇంకా రాబోయే దినాల్లో కూడా రోజులు కాదు సంవత్సరాలు ఇది దేవుడు రాకడ పరింత వరకు ఇది ఆగకుండా ఎటువంటి ఆటంకపరచకుండా జూమ్ మీటింగ్ మరి కొనసాగాలని మరి నా విజ్ఞాపన. మరి దేవుడు యొక్క ఇష్ట ప్రకారం ఇది జరగాలని దేవుడు ఒక ఆత్మ ప్రకారం ఇంకా ముందుకు నడిపించాలని ఈ మాటలు నేను మీకు తెలియజేసి విజ్ఞాపన చేసి ఆమె. వందనాలన్నయ్య, థ్యాంక్స్. మరి అదే విధంగా మన మధ్యన జూనియర్ సైమన్ గారు ఉన్నారు. జూనియర్ సైమన్ పాస్టర్ గారు మరి మన సంఘాలు బ్రాంచ్ సంఘాలు నడిపిస్తూ చాలా అన్ని సంఘాలకి మరి మన ఆత్మీయ సైమన్ గారు సహకారిగా ఉన్నారు. ఆయన కూడా ఒక 3 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాలి అని. ప్రభునందు ప్రియులారా, అందరికీ వందనాలు. మరి శ్రేష్టమైన ఈ సమయం ఉదయకాలపు ప్రార్థన మనమందరం మరి 100 రోజులు మరి ఆనందముగా దేవుని సన్నిధిలో ఇటు రీతిగా దేవుడు ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయం ఇది. మరి చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. మరి జకరే గారు ఈ యొక్క కుదురుబాటు ప్రార్థన మరి ఆన్లైన్ లో మరి జూమ్ లో పెడదామని ముందే చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, ఆనందం వేసింది. చాలా మంచి కార్యం అండి ఇది ప్రారంభమిస్తే మరి అంతము వరకు మరి ఏదైతే ప్రవక్త ద్వారా చేయవలసిన పని ఇది ప్రారంభమిస్తే చాలా సక్సెస్ఫుల్ గా మరి ఇది అందరు కూడా మరి ప్రార్థన చేయడానికి బాగుంటుందండి అని నేను కూడా ఆయన్ని చాలా చెప్పాను. ఆయన కూడా తప్పకుండా ఇది ఆత్మీయ తండ్రి గారికి చెప్పి ప్రారంభిద్దామండి, ఇది చాలా సక్సెస్ఫుల్ గా మరి దేవుని సన్నిధిలో ఉదయకాలమే మరి శ్రేష్టమైన ప్రవక్త చేసే పరిచర్యకు మనము ప్రార్థన జోడిస్తే తొందరగా మరి ఈ కార్యము కూడా మరి మన రాష్ట్రాలు, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న జిల్లాలు, గ్రామాలు, భారతదేశంలో మొట్టమొదటగా మరి దేవుని యొక్క మరి సుసమాచారం, సువార్త సందేశం, సువార్త అందేటట్టు అన్ని గ్రామాలకి, మండలాలకి, ఇంకా అందని ప్రదేశాల గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ గ్రామాలకి మరి త్రోవ మరి ఎక్కడెక్కడైతే ఇంకా దేవుని సువార్త అందని గ్రామాలు ఉన్నాయో అక్కడికి సువార్త వెళ్ళినట్లు, అలాగే సువార్త వెళ్ళడమే కాకుండా మరి ప్రవక్త యొక్క ఏదైతే దేవుడు ఆయనకి కనపరిచాడో సార్వత్రిక సంఘానికి మరి అందరికీ సత్యమందు ప్రతిష్ఠించి అందరిని కూడా క్రీస్తు స్వారూప్యము మరి అందరికి కూడా మరి ఏదైతే ఒకే బోధలోకి ఆదిమ అపోస్తల బోధలోకి తెచ్చి అందరిని కూడా మరి క్రీస్తు స్వారూప్యములో సంపూర్ణుడుగా వధువు నిర్మాణం చేయడానికి చేయవలసిన పని కూడా దీని ద్వారా మనము సువార్త అందుతుంది. అలాగే వారిని సత్యమందు కూడా ప్రతిష్ఠించడానికి కూడా మరి ఈ ప్రార్థనలు ఈ యొక్క ఉదయకాలమే మరి మన వాళ్ళు కొందరు కొన్ని జిల్లాలు, రాష్ట్రాలు కూడా ప్రార్థన యోధులు వెళ్తున్నారు. వారు వెళ్ళేటప్పుడు మనమే ప్రార్థన చేత ఆయుత్తుపరచబడితే అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పే మరి వర్తమానము, వారు చెప్పే సత్య సమాచారం వారు విని అక్కడ కూడా ఆ రాష్ట్రాల్లో, ఆ జిల్లాల్లో, గ్రామాల్లో వారు కూడా సత్యమందు ప్రతిష్ఠింపబడడం అనేది కూడా చాలా శ్రేష్టమైన. వారు వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రార్థన చేసే ఈ ప్రార్థనా ధూపము వారికి కూడా ఎంతో సహకారముగా ఉంటుంది. ఆ ప్రార్థన సహకారం ద్వారా వెళ్ళే కార్యము కూడా మరి సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది మరి ప్రావీణులు ఉండొచ్చు, దేవుని వాక్యము లేఖనం చెప్పే యోధులు ఉండొచ్చు, కానీ సత్యము చెప్పే మరి సార్వత్రిక సంఘానికి మాత్రం మనకు తెలిసిన మాటే మన అందరికీ నేను ఎప్పుడూ చెప్తుంటాను ఒక మాట ఏంటంటే, మరి పౌలు భక్తుడికి సహకారులకు ఉన్నటువంటి
అకుల ప్రిస్కల వాళ్ళు చేసే పరిచర్య, వాళ్ళు డేరాలు కొట్టుకునే వాళ్ళే గాని మరి పౌలు వెంట వాళ్ళు నడిచేటప్పుడు మరి అనేక మంది పరిచర్యకు వచ్చినప్పుడు ఒక యూదుడు కూడా వస్తాడు. మన అందరికి తెలుసు అపోస్తుల కార్యం 18 అధ్యాయంలో ఉంటుంది. 24వ వచనంలో అలెగ్జాండ్రియా వాడైనటువంటి యూదుడు ఎఫెసీకి వస్తాడు. అతను విద్వాంసుడు అంట, లేఖన ప్రవీణుడే. కానీ ఆయన ప్రభువు యొక్క పని చేయడానికి చాలా జ్ఞానవంతుడే, విద్వాంసుడే, ప్రవీణుడే. కానీ అతడికి మరి పూర్తిగా దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక వాటన్నిటినీ ఈ డేరాలు కొట్టుకొని పౌలు వెంట తిరిగే అపుల వాళ్ళు తెలియపరిచారు. అలాగే ఈ భూమి మీద ఎంతో మంది మరి సత్య సమాచారము, సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ వారికి సత్యబంధు, సత్యమునకు స్తంభము, ఆధారమై ఉన్న సంఘముగా ప్రతి ఒక్కరిని క్రీస్తు స్వారూప్యం రావాలంటే మరి ప్రవక్త గ్రంథాలు చదవాలి. ప్రవక్త చేసే అపోస్తుల క్రమము, బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఈ కార్యమంతా తెలియపరిచి విశదపరచాలి. ఈ కార్యం కూడా జరగాలి. మరి వీటన్నిటిని ఆయుత్తపరిచి ఉదయకాలమే మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఇటు రీతిగా ధూపం వేయడం ద్వారా మరి కుదురుబాటు అనేది సార్వత్రిక సంఘానికి తొందరగా జరుగుతుంది. అలాగే ఈ ప్రార్థన అంతము వరకు, కుదురుబాటు జరిగే వరకు ఇది ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రూపం దాల్చిన జకరియా పాష గారికి మరి వారి కుమార్తె కూడా చక్కగా మరి ఏ రాష్ట్రాలు, మండలాలు, అక్కడ ఉన్న గవర్నర్లు అవన్నీ కూడా మనకు కూడా తెలియపరచబడుతుంది. ఆ జ్ఞానం పొందుతున్నాం, వాటి గురించి ప్రార్థన చేస్తున్నాం, సంతోషంగా ఆనందిస్తున్నాం దేవుని సన్నిధిలో. మరి చాలా మంది ఇంకా రాకపోవడం అనేది బాధగా ఉంటుంది. మరి కొంతమంది వినరులేండి, మన కుటుంబ సభ్యులు కూడా ఉంటుంటారు. వారికి ఎంత చెప్పినా వాడి మనోనేత్రాలు వెలిగింపబడవు, వాళ్ళు ప్రార్థన చేయరు. మనం వాళ్ళకి ఏం చెప్పలేము ఇంకా. కానీ ఆనందించే వాడికి, మరి సత్యం ఎరిగిన వాడికి, దేవుని సంకల్పంలో ఉన్నవాడికి ఇది చాలా ఆనందకరమైన కార్యము. ఇది అంతము వరకు ఇలాగే కొనసాగుతూ దేవుడు తన కుదురుబాటు సార్వత్రిక సంఘములో సంపూర్ణము జరిగించిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. థ్యాంక్స్ పాస్టర్ గారు. మరి అదే విధంగా తునిలో సేవ చేస్తున్న సేవకుడు శివ పాస్టర్ ఉన్నారు. శివ పాస్టర్ గారు కూడా ఒక 3 నిమిషాలు డీటెయిల్స్ తెలియజేస్తారు. దేవుడు తన కృపలో ఈ 100 రోజులు ఈ యొక్క ప్రార్థన నడిపించాడు. అందును బట్టి ఆ దేవునికి మహిమ కలిగింది తప్ప ఈ 100 రోజులు కూడా ప్రార్థన నడిపించడం వల్ల నడిపించబడ్డవారు బలపడ్డారు. అలాగనే ప్రార్థన చేయబడిన వారు కూడా బలపడ్డారు. ఈ లోకంలో మన దేవుడి చిత్తం దర్శనాన్ని ముందుకు తీసుకెళ్తుండగా, దర్శనము ముందుకెళ్ళడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రార్థన. వాక్యం ద్వారా ఆటంకం ఉండదు, పాటల ద్వారా ఆటంకం ఉండదు, కానీ ప్రార్థన అనేది ముందుకు సాగుతుండగా ఎన్నో ఆటంకాలు. ప్రాముఖ్యంగా ఈ పనికి ఎవరైతే పూనుకున్నారో వారికి ఇంకా శోధన, ఇబ్బందులు, బాధలు. అలాగనే సైమన్ పాస్టర్ గారు పనికి పూనుకున్నప్పుడు ఆయన దుష్టుడు ఎన్నో గాయాలు పెట్టి ఉంటాడు, కానీ దేవుడు కృప ఏంటంటే ఇన్ని గాయాల నుంచి కూడా కాపాడి 100 రోజులు ఈ ప్రార్థన సాగడానికి ఆ దేవాది దేవుడు ఆయన ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన వాత్సల్యత మనందరి మీద కుమ్మరించి క్షేమకరంగా నడిపించాడు. అలాగనే ప్రార్థనా అంశాల్లో నేను జకరియా పాస్టర్ గారికి చెప్పాను. అది నెంబర్స్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ లక్షల్లోని కోట్లలోని అది తెలియట్లేదు. అది అక్షర ప్రకారంగా, అక్షరపూర్వకంగా రాసినట్లయితే అది ఇంకా క్లారిటీగా అర్థమవుతున్న మాట సార్ అని చెప్పాను. అది అవకాశం ఉంటే చేయండి. అలాగనే ఈ 100 రోజులు కూడా దేవుడు దావీదుకు తోడున్నట్లు, అలాగనే పౌలుకు తోడున్నట్లు మనకి కూడా ఈ 100 రోజులు తోడున్నాడు.
ఈ ప్రాముఖ్యంగా జకరియా పాస్టర్ గారు ఇది ఎవరు పాల్గొనకపోయినా అలా ఫోన్ చేయడం, ఒకవేళ ఎవరు రాకపోతే ఆయన నడిపించడం, ఎంతో బాధ్యత తీసుకుని ఈ యొక్క ప్రార్థన పోరాటాన్ని ముందుకు సాగడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. అందును బట్టి జకరియా పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగనే ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా సేవకులు, విశ్వాసులు అందరూ కూడా ఇంకా కొంతమంది రాలేకపోతున్నారు. మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ 100 రోజుల నుంచి మళ్ళీ అందరూ నూతన పరచబడి ఇంకా నూతన ఉద్యోగంతో ఇంకా రాకడ వరకు ఈ అన్నిటికీ కుదురుబాటు కాలంలో రావాలని ఇంకా ప్రార్థన చేద్దాం. ఈ సమయం ఇచ్చిన బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వందనాలు పాస్టర్. అదేవిధంగా మన మధ్యన మన సంఘ ఆస్థాన గాయకుడు పాస్టర్ లాస్ గారు, మా సంఘ పెద్ద గారు, ఆయన కూడా ఒక 3 నిమిషాలు గ్రీటింగ్స్ ని తెలియజేయని రూపేట కోరుచున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి దినము ఎంతో శుభదినము. కారణం ఏంటంటే 100వ రోజు మనము ప్రార్థనలోనికి అడుగు పెట్టాము, పూర్తయింది. ఒక విధంగా చాలా గొప్ప దినం ఇది. కారణం ఏంటంటే లోకపరంగా చూస్తే శతదినోత్సవాలు, జూబిలీలు, సిల్వర్ జూబిలీలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ లోకపరంగా అది ఒక గొప్ప ఆచారం అనుకోండి, ఏదైనా అనుకోండి, అలా వెళుతూ ఉందన్నమాట. అంటే ఒక సంఖ్య అనేది ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తూ ఉన్నాము. అలాగే మన దైనందిన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన దినము 100 దినాలు మనం పూర్తి చేసుకున్నామంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. ఈ 100 దినాలు మనం ఏం చేస్తూ ఉన్నామని మనం ఆలోచన చేస్తే మన కొరకు, మన కుటుంబాల కొరకు కాదు, కానీ సార్వత్రిక సంఘము కొరకు, క్రైస్తవుల ఐక్యత కొరకు, అన్యజనుల రక్షణ కొరకు, అదే ముఖ్యముగా మరి మినిస్ట్రీ యొక్క దర్శనం కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అన్నమాట. జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు. చాలా గొప్ప కార్యక్రమాన్ని మనం చేపట్టామండి. భవిష్యత్తు దినాల్లో కూడా ఇది ఘనముగా జరగాలని, ఆగిపోకుండా దేవుడి కార్యక్రమాన్ని జరిగించాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. నేను కోరుకునేది ఒకటే, మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడికి తిరగలేము, ఏమీ చేయలేము, ఎక్కడ కూడుకోలేమని మనం అనుకోవడం కాదు, కానీ మనం ఉన్న స్థితిలోనే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది దేవుడు ఎక్కడ నువ్వు చేసినా దేవుడు వింటాడు. ఆయన ఏంటంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఇన్ని దినాలు ఇంత ఘనముగా మరి నేనైతే ఊహించలేదు. ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు, కానీ ఉదయకాల సమయంలో మనం అందరం ఏకంగా కూర్చొని ఏకమనస్సు కలిగి, ఏకమనస్సు అనేది దేవుడు కూడా ఎంతగానో పడతాడు. వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కావున దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఈ కార్యక్రమం కొరకు ఏం చేయాలంటే ఏకమనసు కలగాలి. ఏకమనసు కలగాలంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో మరి కుదురుబాటు కాలాలు జూములో జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమాన్ని జీవించండి, అభివృద్ధి పరచండి అని నీ వంతు సహకారం నువ్వు అందించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమము ఇంకా దేవుడు వచ్చే రాకడ పర్యంతం వరకు, లేకపోతే ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు కూడా ఈ ప్రార్థన ఆగకుండా జరిగించాలని నా కోరిక అండి, నా అభిష్టం అది. అదేవిధంగా సంఘంలో ఉన్నంత అందరూ కూడా దీన్ని సహకరించి, అలనాడు మేడగదిలో ఏకమనసు కలిగి ఏ విధంగా అయితే వాళ్ళు ప్రార్థన చేశారో, ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళు పొందుకున్నారో, అలాగే మన సంఘము కూడా అభిషేకం పొందుకొని మన యొక్క మినిస్ట్రీ దర్శనాన్ని, సత్య సంబంధమైన పరిచర్యలు అందరూ కూడా పాలుభాగస్తులు కావాలని మనం ప్రార్థన చేద్దాం. అవకాశం ఇచ్చిన మరి చిన్న గారికి మా వందనాలు తెలియచేసుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మరి అదేవిధంగా మన ప్రథమ ఫలం మన సైమన్ గారి సేవకు వచ్చిన తర్వాత
మొట్టమొదటి ప్రథమ ఫలమైన పాస్టర్ కోర్లెన్స్ గారు మా అందరికీ కూడా, మా సంఘానికి అందరికీ కూడా, మన బ్రాంచ్ సంఘం అందరికీ కూడా మొట్టమొదటి సేవకుడుగా మన సైమన్ గారు, మొట్టమొదటి సాదాసుడు ఉన్న మన కోర్లెన్స్ పాస్టర్ గారు, అన్నయ్య గారు ఒక 3 నిమిషాలు గ్రీటింగ్ ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ తమ్ముడు. మరి ఈ 100వ రోజు మీతో పాటు కలిసి ఈ ఉదయకాల ప్రార్థనలో పాలిభాగస్తులు చేసిన దేవునికి, అలాగే మరి జకరియాకు, అదే రీతిగా మరి మనందరి ఆశీర్వాదం కొరకు దేవుడు ముందుగానే ఎన్నుకున్నటువంటి దైవజనులు, మన దైవజనులు సైమన్ గారికి, మరి అలాగే ఈ దినాన్ని నడిపిస్తున్న చిన్న కూడా మీకు కూడా వందనాలు. అందరికీ కూడి వచ్చిన దైవ సేవకుల బృందానికి, ప్రార్థనా బృందానికి, ముఖ్యంగా విజ్ఞాపన బృందానికి వందనాలు. అయితే ప్రియులారా, మరి మనము ఈ ప్రార్థనలు అనేవి ఇంతకు ముందు దైవజనులు ఇతర రాష్ట్రాల కొరకు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడే మనం కొద్దిగా చేసేవారు. అవకాశం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరి కొంతమంది రావటానికి అవకాశం ఉన్నప్పుడు వచ్చేవారు. అలాగే కొంతమంది వచ్చినా సరే కొంతమందికే ప్రార్థన చేయటానికి అవకాశం దొరికేది. అయితే జకరియా ఇది పెట్టడం ద్వారా ఏమైందంటే, మరి డైలీ ప్రార్థన చేయటానికి దేవుడే మనలందరినీ కృపచేత బలపరుస్తున్నాడు. కాబట్టి ఎంత ఆశీర్వాదం అంటే, మనం ఏదో 3 నెలలకో 4 నెలలకో ఒకవేళ చేయడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడైతే డైలీగా అన్నమాట, 3 నెలలు 4 నెలలు కాకుండా డైలీ చేసే ధన్యత దేవుడు ఇతర రాష్ట్రాలు, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు చేసే ఈ ప్రార్థన అనేది మనము డైలీ ప్రార్థన చేసేటట్టుగా మరి ఈ రీతిగా దేవుడే కృప చూపించాడు. మరి ఈ ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతున్న మీ అందరికీ, మీతో పాటు నాకు కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనని అన్నమాట మన ముందు ఉంచాడని మనం గుర్తెరగాల. అయితే ప్రియులారా, మరి ఒక్కటి ఏంటంటే, మరి అయ్యగారు మన మినిస్ట్రీలో ఉన్న పద్ధతి ఏంటంటే, ఒక కర్మేలు ప్రార్థన కానీ, రాత్రికాల ప్రార్థన కానీ, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిరాటంకంగా కొనసాగించుతున్నాడు దేవుడే. అలాగే మనం ఈ ప్రార్థన కూడా ప్రవక్త పిల్లలుగా, మరి దైవజనులు సైమన్ గారు పిల్లలుగా మనం కూడా కొనసాగించాలి. అది మన మంట, వారి తాలూకా బీజం అనుకోవాలి. ఆ రీతిగా ఉంటూ మనం ఈ పని చేస్తే దేవుడు మనం తప్పనిసరిగా విసుగక నిత్యము ప్రార్థన చేసే గుంపులో మనం ఉంటామన్నమాట. ఒకవేళ మన కొరకు దేవుడు ఏదైనా రాయాలనుకుంటే, దేవుడు మనం ఆ గుంపులో మనల్ని ఉంచుతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో సమూయేలు ప్రార్థన చేశాడట. మరి ప్రార్థన గుంపులో సమూయేలు పేరుంది. మరి ప్రార్థించే వారిలో మరి మన పేర్లు కూడా దేవుడు ముందుగానే రాశాడని నేను తలస్తున్నాను. అందుకే చేయగలుగుతున్నాం. లేదనుకుంటే మనం దేవుడు రాయకపోతే, దేవుడు సిద్ధపరచకపోతే మనం చేయలేం. కాబట్టి మనం ఎంతో ధన్యులు. అలాగే ఈ భూమి మీద అన్యాయస్తుడైన న్యాయాధిపతి దుష్టుడు రాజ్యం ఏలుతున్నాడు. కాబట్టి వాడికి ఒకంత చిరాకు పుట్టాలన్నా, వాడికి ఒకంత ఉరిగా మారాలన్నా సరే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనే. వాడు చిరాకు పడి దేవుడికి గాని మనుషులకు గాని భయపడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి న్యాయము తీర్చాలన్నా, వాడు మనల్ని చూసి భయపడాలన్నా సరే, ప్రార్థన అంటే అసలు శరీరము కూడా సహకరించలేని పరిస్థితుల్లో మనము
ఇక ప్రార్థన చెయ్యాలా అన్నంత ప్రార్థనే ఊపిరి. కాబట్టి నేను జీవిస్తున్నానంటే ప్రార్థన నాలోంచి రావాలా అన్నంతగా మనము ఇంకా రానున్న దినాల్లో ప్రార్థన కొరకు మనల్ని మనం కట్టుకుందాం. ఈ రీతిగా అన్నమాట ప్రతి ఒక్కరు బలపడడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇతర రాష్ట్రాల కొరకు డైలీ ప్రార్థన చేయటానికి, మనము దేవుని సంకల్ప ప్రకారమైన ప్రార్థనలు చేయటానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కూడా మరింత ప్రార్థన చేయటానికి ఉపయోగపడుతుంది. ఇంకొన్నిసార్లు ఏం ప్రార్థన చేయాలన్న సందిగ్ధం అక్కర్లేదు. ఒక్కసారి వస్తే ఒక 2 రోజులైన తర్వాత మిగిలిన వారు చూసైనా సరే నేర్చుకునేంతగా ఈ ప్రార్థన అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రీతిగా మనందరికీ ఆశీర్వాదకరమైన మరి ఈ ఉదయకాల ప్రార్థన మరి మనమందరం ముఖ్యంగా మరొక్కసారి అన్నమాట మరి అయ్యగారి తాలూకా పరిచర్యను దైవజనులు మన దైవజనులు సైమన్ గారు ఏదైతే ఆ ఇతర రాష్ట్రాలకు అలాగే కొంతమంది ఆయా స్థలాలకు వెళ్ళి మరి మనం ప్రార్థనలు చేయటానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రార్థనా బృందం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది దేవుడి కార్యము, దేవుడు తను జరిగిస్తున్న కార్యానికి అన్నమాట మన సంఘాన్ని, మినిస్ట్రీలో మన సంఘాన్ని, మన బ్రాంచ్ సంఘాలని, మన సంఘాల్లో ఉన్నటువంటి ప్రార్థనా పరుల్ని దేవుడు ఈ రీతిగా వాడుకోవడం అనేది, దేవుడు ఈ రీతిగా బలపరచడం అనేది గొప్ప ధన్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రానున్న దినాల్లో ఇంకా ప్రార్థన కొరకు మరి దేవుడే మండిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. మిగిలిన వారు కూడా ప్రార్థనలో ఇంకా చేయాలా, ప్రార్థనకి అసాధ్యమైనది లేదని పాటలు పాడుకున్నట్టుగా నిజంగా దేనికైనా అసాధ్యమైనది ఉంది, కానీ మనకు అసాధ్యమైనది లేదు, దేవుడికి అసాధ్యమైన లేదు. మనకు ప్రార్థన పరులమైపోతే మనకు అసాధ్యమైనది కూడా ఏది లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మరి జకరియా గారికి ఏ భారం ఇచ్చాడు దేవుడు, అదంతా కూడా మన దైవజనులు సైమన్ గారి హృదయంలో ఉన్న భారాన్ని పంచుకొని వారి విధంగా అన్నమాట వారి ద్వారా మనమందరము ఈ రీతిగా జూమ్ ద్వారా ఉదయకాల ప్రార్థనకు వచ్చాం. మరి వారితో పాటు ప్రయాసపడుతున్న బిడ్డలందరికీ దైవాశీస్సులు. మరి ఈ రీతిగా మీ అందరితో పాటు నేను ప్రార్థన గుంపులో దేవుడు నన్ను ఉంచినందుకు దేవుడికి వందనాలు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి చిన్న కూడా ప్రత్యేకమైన నేటి కాలపు సభా నిర్వాహకులు, జూమ్ నిర్వాహకులు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ తమ్ముడు. వందనాలు ప్రజోష్. అదే విధంగా మన మధ్యన ఆనంద్ పాస్టర్ గారు ఉన్నారు. మరి ఆనంద్ పాస్టర్ గారు కూడా ఒక 3 నిమిషాలు గ్రీటింగ్స్ ని తెలియజేయాలని ప్రభుపేట కోరుచున్నాను. మన పూర్వంలో సేవ చేస్తున్న పాస్టర్ గారు ఆనంద్ పాస్టర్ గారు ఎంతో దూరం వెళ్ళి ఎంతో గొప్ప పరిచయం చేస్తున్న ఆనంద్ పాస్టర్ గారు. వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే నడిపిస్తున్న నాయకులు ఆర్కేపీ అధ్యక్షులు చిన్న గారికి, మరి అలాగే మరి దీనంతటికీ కూడా కారకులైన మరి కుదురుబాటు కాలంలో ప్రార్థనలకు కారకులైనటువంటి మన సైమన్ అయ్య గారిని బట్టి, మరి అలాగే జకరియా పాస్టర్ గారిని బట్టి, మరి ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన అభిషక్తులు, సువార్థికులు, మరి బృందం అంతటికి కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ఇంత ఘనమైన ప్రార్థన ధూపము చేయటానికి మరి దేవుడే
ఈ ఆలోచన కలుగు చేసి మరి ప్రస్తుతము మన దేశంలో జరుగుతున్న వాటికి మరి దానికన్నా ప్రాముఖ్యముగా మన ఓపెన్ మినిస్ట్రీ ప్రత్యక్షత కొరకు మరి దేవుడే ఈ ప్రార్థనను ప్రారంభించాడు. మరి ఏ విధముగా ప్రారంభము జరిగిందో మరి ఆ దానికి అనుకున్న దానికన్నా ఇక్కడ మనకు ప్రార్థించే వారిని దేవుడు ఏ దినము కూడా అది ఆగకుండా మరి ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. అప్పుడప్పుడు కొద్దిగా సంఖ్య అన్నది తగ్గుతుంది, కానీ మరి ఏది ఏమైనా ప్రార్థన ఆగకుండా ఇది కొనసాగుతుంది. అందును బట్టి దేవునికి వందనాలు. మరి అలాగే మరి నడిపిస్తున్న నాయకులమైన ఎవరైతే ఏ రోజు దినాన ఆ రోజు దినం నడిపించే సేవకులమైన కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రయాసం బట్టి మరి ఒక్కొక్క సమయంలో చేయలేకపోతున్నాం. మరి అదొక్క విషయము ఇక్కడ జరుగుతున్న దానికి బట్టి నడిపించే వారికి బాధాకరముగా మరి ఆ భారం అంతా మన జకరియా పాస్టర్ గారికి ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నడిపించే నాయకులు రాలేకపోతున్నారో ఆ పరిస్థితిలో మరలా ఆయన మీద ఎక్కువ భారం పడుతుంది. ఆయనే నడిపించి ఆయనే అన్ని ఆపరేటింగ్ అంతా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అది ఏర్పడుతూ ఉంది. మరి ఆ విషయంలో నడిపించే నాయకులమైన ఏ దినానికి ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళు కాస్త ఆ విషయంలో కొద్దిగా ఓపిక చేసుకుని, ఎందుకంటే ఆ విషయంలో నేను కూడా విస్తారంగా ప్రయాణం చేయడం మూలంగా ఒక 3 వారాలు నేను కూడా నడిపించడానికి అవకాశం లేదు. ఒకటి ఊర్లోనే ఉండడం మూలంగా కరెంట్ సిగ్నల్స్ లేవు. ఒకసారి ఏంటంటే ప్లాట్ఫామ్ మధ్యలో కరెంట్ పోతే నెట్వర్క్ పోతుంది, సిగ్నల్ టవర్ అది ఉండట్లేదు. డైలీ ఊర్లో వాతావరణం బాగుండటం లేదు, వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు కాకుండా మ్యాక్సిమము మరి ఆ విషయంలో అయితే నేను సభాముఖంగానే క్షమించమని జకరియా పాస్టర్ గారిని ప్రత్యేకంగా నేను కోరుతూ ఉన్నాను. బట్ ఆయన కూడా ఏంటండి అన్న ఒక ఇది ఏదైనా సరే సూటికత్వం, ఏదైనా దేవుని కొరకు రోషముగా పనిచేస్తున్న అనేక మంది సేవకులలో మన సేవకులు జకరియా గారు మరి అందును బట్టి మరి అటువంటి ఘనమైన పరిచర్యలో వాడబడుతున్న మనము మరి అలాగే ఇక్కడ కొద్ది మంది ఎవరైతే పేర్లు ఇచ్చారో వారు అనేక సార్లు ఫోన్లు చేస్తున్నాం కానీ రావటం లేదు. ఆ విషయంలో వస్తే బాగుంటుంది. మరి ఏ సంఘానికి చెందిన వారు ఉన్నారో ఆ సంఘానికి చెందిన పాస్టర్లు కూడా అక్కడ వాళ్ళని మోటివేట్ చేసి కొద్దిగా ఎంకరేజ్ చేసి సహకరించగలిగేటట్లుగా వాళ్ళకున్న పరిస్థితిని ప్రేమపూర్వకంగా మాట్లాడి వాళ్ళు వచ్చేటట్లుగా సేవకులమైన వారము మనము మరి ఇలాగే అభిషక్తులుగా ఉన్నవారు సువార్థికులు కొద్దిగా చొరవ తీసుకొని వాటి విషయంలో వారు రెగ్యులర్గా ప్రేమగా వారిని ఆహ్వానించేటట్లు వారికున్న సాధక బాధ ప్రాబ్లం వాళ్ళని ఆ ప్రాబ్లం నుండి బయటికి రప్పించి నెమ్మదిగా తీసుకొచ్చేటట్టు చేయగలిగితే మంచిదని నా అభిప్రాయం. మరి ఇదైతే మనం ఎవ్వరము ఇవి చేయలేమేమో ఈ పని, కానీ అది జకరియా పాస్టర్ గారు అయితే ఈ కార్యాన్ని ఘనంగా ఆయన ఎన్నో నిద్రలు మాని చాలా డెడికేటెడ్, ఆయన తప్ప వేరే చేయలేమేమో ఇక్కడ ఉన్న సేవకులము అన్నంతగా ఆయన అయితే చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము, బద్దులమై ఉన్నాము. మరి ఈ కార్యక్రమము మరి దీనిని బట్టి మన సైమన్ అయ్య గారు అయితే చాలా ఘనంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండే ఉంటారు. ఎందుకంటే ఈ పరిచర్య అనుకున్న దానికన్నా ఘనంగా జకరియా పాస్టర్ గారు నడిపిస్తున్నారు. ఆయనతో పాటు వాళ్ళ అమ్మాయి శిరీషను కూడా ఆయన నిద్ర లేకుండా ఆమెనికి కూడా ఇందులో పాలిభాగస్తులుగా చేస్తున్నారు. అయితే
ఆయన ఎంతమందికి ఆశీర్వాదకరముగా ఈ ప్రార్థనలో చేయడానికి, నడిపించే వారికి దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారకులుగా మనం అందరం కూడా అవుతున్నాం. మరి ఈ కార్యక్రమము, ఈ జూమ్ ప్రార్థనలోనికి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుటైనా మనము ప్రతి దినము ఏదో ఒక దినానికి కనీసం ప్రాముఖ్యంగా ఏ దినం అయితే మనకు అప్పగించబడదు ఆ దినాలలో తూచా తప్పకుండా, తప్పని పరిస్థితులకు కాకుండా, అనారోగ్య పరిస్థితులు కాకుండా, అనుకూల పరిస్థితులు కాకపోయి ఉంటే పర్వాలేదు, కానీ సాధ్యమైనంత మటుకు అందరం కూడా ఈ ప్రార్థనలు బట్టి మనకి ఆశీర్వాదమే తప్ప దీని మూలంగా ఎటువంటి నష్టము లేని ప్రార్థన అది. అటువంటి బలమైన ప్రార్థనలోనికి మరి మన కోసం కాకుండా సార్వత్రిక సంఘము కోసం మనం ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థనలో విధిగా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాలిభాగస్తులు కావాలి. అలా అవ్వడమే దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఈ కుదురుబాటు ప్రార్థన. ఈ ప్రార్థనలో మనము ఆ ప్రార్థన గుంపులో మనము ధన్యులం అవ్వాలి. దాని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోవాలి. మరి ఈ కొద్ది మాటలు మాట్లాడడానికి మరి అవకాశం ఇచ్చిన మరి నాయకులు, ఆర్కేపీ అధ్యక్షులు చిన్న గారికి, మరి అలాగే ఈ కార్యక్రమానికి నడిపిస్తున్న వారు జకరియా పాస్టర్ గారికి, ఇతర బృందాలు అన్నింటికి మరి చేరిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రభువుకు వందనాలు. అదేవిధంగా మధ్యన మరి ప్రతి వారం నడిపిస్తున్న నాయకులు ఉన్నారు కొంతమంది, మరి వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేయాలి. అయితే సమయం ఎక్కువ లేదు కనుక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయండి. మన మధ్యన మరి గణేష్ ప్రతి వారం చక్కగా నడిపిస్తూ మరి జకరియా పాస్టర్ గారికి చాలా సహకారంగా ఉంటున్నారు. మరి మన గణేష్ గారు కూడా 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. బ్రదర్ గణేష్ గారు. తమ్ముడు నీ మాటలు రావట్లేదు. స్పీకర్ ఆన్ చేయి గణేష్. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారము జరుగుతున్న ప్రార్థన కాకుండా ప్రతి దినము ప్రార్థన చేయాలని, ప్రతి ఒక్కరికి కుదురుబాటు కాలంలో ఒక ప్రార్థనల యొక్క ప్రాముఖ్యత ఎంతైనా అవసరమని దేవుడు మన నాయకులు సైమన్కి ప్రేరేపించి మరియు జకరియా గారి యొక్క సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమము ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు దీంట్లో పాలుభాగస్తులు అవ్వడానికి, ముఖ్యంగా ప్రార్థన చేయడానికి, భారము కలిగి ప్రార్థన చేయడానికి, ప్రార్థన రాని వారు కూడా ప్రార్థనలో పాలుభాగస్తులు అవ్వడానికి ఎంతో కృప చూపారు. దానికి సహకరించిన జకర్యానికి, అలాగే మనల్ని బలపరుస్తూ అనేక విషయంలో నడిపిస్తున్న సైమన్ గారికి, నా తోటి అభిషక్తులకి, సువార్థికులకి, సేవకులకి, సంఘ సభ్యులకి అందరికీ ఈ 100 దినములు పూర్తి చేసుకొని మరింతగా అనేక విషయముల్లో కుదురుబాటు కాలముల్లో బలమైన ప్రార్థన యోధులుగా మార్చబడినట్లుగా అందరూ ఒక్క తాటిలోనికి నడిపించబడడానికి సహాయం చేయడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వందనాలు. సహకరించిన సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మరి అదే విధంగా మన మధ్యన రమేష్ బ్రదర్ గారు ఉన్నారు. ఆయన కూడా మరి ప్రతి వారం ఈ కార్యక్రమం నడిపిస్తున్న లీడర్గా ఉన్నారు. మరి ఆయన కూడా ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాలని ప్రభువుని కోరుచున్నాను. దేవునికి వందనాలండి. మరి కుదురుబాటు కాలంలో 100 రోజు సందర్భంగా ప్రత్యేకమైన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది నడిపిస్తున్న జకరియా అన్నకి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎందుకంటే ఈ కుదురుబాటు కాలం వల్ల మన భారతదేశంలోన అన్ని రాష్ట్రాల యొక్క మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి ఎంతమంది ఉన్నారో, పరిపాలిస్తున్నారో, ఎంతమంది నాయకులు ఉన్నారో అనేది కూడా మనకి తెలుస్తుంది. వారి కొరకు మనం ప్రార్థన చేయడం వల్ల మనము కూడా ఎంతో
భారం కలిగి ప్రార్థన చేయడానికి మనకు కూడా మనం నేర్చుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే యాకోబు రాసిన పత్రికల 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, మరి క్రియలేని విశ్వాసం మృతం అంట, ఒంటరిగా ఉంటుందంట. అంటే ప్రార్థన చేయడం అనేది ఒక విశ్వాసం అయితే దానికి క్రియ అనేది జరగాలి కదా. ఆ విధంగా మన ఆత్మీయ తండ్రి ఈ విధముగా ఏ జిల్లాలో అయితే మనము రాష్ట్రాల్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఇక్కడ ప్రార్థన చేయడమే కుదురుబాటు కాలం కొరకు ఆ జిల్లాల్లోకి వెళ్ళి మన టీం వెళ్ళి కొంతమంది వెళ్ళి అక్కడక్కడ జిల్లాల్లో ప్రార్థన చేయడం ఒక క్రియ, దేవుని పని జరుగుతుంది. దీన్ని బట్టి అక్కడ యాకోబు రాసిన పత్రికలు 20వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి 20వ వచనం మనం చూసినట్లుగా అయితే 20వ వచనం నుంచి 26 వరకు చూసినట్లుగా అయితే అక్కడ అబ్రాహాముకి దేవుడు చెప్తాడు, క్రియల వలన అబ్రాహాం అక్కడ బలిపీఠం దగ్గర ఇస్సాకును కూడా నీతిమంతుడిగా తెచ్చబడ్డాడంట. ఎందుకంటే ఇది ఈ విధముగా చేస్తే దేవుడు సంపూర్ణ కార్యసిద్ధి జరుగుతుందని కిందన ఉంటుంది. ఈ విధంగా మన పరిచర్య చేయడము చాలా ధన్యకరం. ఎందుకంటే ఈ విధంగా చేస్తే దేవుడు 100% ఇది మనకి ఫ్యూచర్లో మనకి అనేక మంది మన సత్యంలోకి రావడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల పరిచర్య ఇతర రాష్ట్రాల పరిచర్య చేయడం వల్ల మన ప్రార్థన కుదురుబాటు కాలం ప్రార్థన వల్ల 100% అనేకులు సత్యంలోకి వస్తున్నారు, మన మినిస్ట్రీలోకి వస్తున్నారు. ఈ కార్యక్రమం చేసి నడిపిస్తున్న దైవ సేవకులకు మరొకమైన ప్రత్యేకమైన నా వందనాలు. ఇది నా గ్రీటింగ్స్. థ్యాంక్ యూ బ్రదర్. మరి అదేవిధంగా మన మధ్యన బుజ్జి మన తునిలో ఉంటున్న మన తమ్ముడు బుజ్జి ఉన్నాడు. తను కూడా ప్రతి వారం కార్యక్రమం నడిపిస్తున్నాడు. తను కూడా ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేయాలని బుజ్జి బ్రదర్ని కూడా కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా ఏం చెప్పబడింది లేదండి, ఆల్రెడీ సేవకులందరూ వీళ్ళందరూ చాలా విషయాలు చెప్పారు. ఒక చిన్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని 1000వ రోజు కూడా ఇటు రీతిగా దేవుని కృపచేత ఈ కుదురుబాటు ప్రార్థనలు ఇలాగే నడిపింపబడాలని, అటువంటి ఆరోగ్యం ఆయుష్ దేవుడు జకరియా పాస్టర్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంది. థ్యాంక్స్ తమ్ముడు, చాలా క్లుప్తంగా చాలా బాగా చెప్పావు. అదేవిధంగా మన మధ్యన పాస్టర్ కిషోర్ గారు కూడా వచ్చినట్టుకున్నారు. వచ్చేసి పాస్టర్ కిషోర్ గారు మీరుంటే మీరు కూడా 2 నిమిషాలు మీ అమూల్యమైన పలుకులు పలుకుతారని కోరుచున్నాను. ఐడని వచ్చారు. ఐడియానే వేరే ఉందిలేండి, ఐడియా కోట వేరే ఉంది. ఏరేంటి కిషోర్ గారు చూడాలని ఉంది. సరే, మరి మన మధ్యన మన ఆత్మీయ తల్లి గారు పాస్టర్ అనురాధమ్మ గారు ఈరోజు మన సైమన్ గారు ఇంత సేవ చేస్తుంటే వెనకాల నడిపిస్తున్న కుటుంబాన్ని సంఘాన్ని చూస్తూ మన అందరినీ కూడా చాలా చక్కగా నడిపిస్తున్న మన ఆత్మీయ తల్లి పాస్టర్ అనురాధమ్మ గారు ఒక 2 మాటలు ఈ కార్యక్రమం వరకు మాట్లాడతారని, తన గ్రీటింగ్స్ ని తెలియజేస్తారని అనురాధమ్మ గారిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు ఈ యొక్క 100వ రోజుని మనందరం పురస్కరించినటువంటి దినాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి నేటికి 100 దినాలు పూర్తయింది. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి అవుట్ రీచ్ లో పరిచర్య మరి దీనికి ఎంతో మంది సహకారులు కూడా దేవుడు మనకు సేవకులు అనుగ్రహించాడు. అలాగే సేవకులే కాదండి, సేవకులతో పాటు
మరి రోజుకి సేవకులతో పాటు ఒక ఇద్దరు యవ్వనస్తులు కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా వందనాలు. మరి ఈ యొక్క పరిచర్య మరి అనేక మంది సేవకులు ఇప్పటివరకు తెలియజేసినటువంటి గ్రీటింగ్స్ ప్రకారంగా మరి భవిష్యత్ కాలం అంతా కూడా ఈ పరిచయ ప్రార్థన ద్వారా మరింతగా దేవుడు జరిగించేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన సహకారము అందించడానికి కోరుకుంటున్నాను. అలాగే మరి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను కూడా. దేవుని స్తుతిస్తూ మరి ప్రార్థన సహకారం అనేది అందించడానికి స్తుతుల ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి భవిష్యత్ దినాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నందుకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మరి కుదురుబాటు ప్రార్థనకి సహకరిస్తున్నటువంటి జకరియా పాస్టర్ గారు వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి. పాప శిరీషాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు ఈ యొక్క ప్రార్థన నడిపిస్తున్నటువంటి ఆర్కేపీ నాయకులు చిన్నగారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కుదురుబాటు ప్రార్థన కాలం ద్వారా ఈ ప్రార్థన ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని 800 జిల్లాల్లో మరి నేటికి మరి 70 జిల్లాల్లో ఈ యొక్క కుదురుబాటు ప్రార్థన జరగడానికి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపాడు. ఇంకా ముందుకు ఈ ప్రార్థనలో దేవుడు జరిగించడానికి కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించింది. వందనాలండి పాస్టర్ గారు. మరి అదేవిధంగా మన మధ్యన పాస్టర్ కొర్లేస్ గారు వాళ్ళ మిస్సెస్ వదిన గారు ఉన్నారు. మరి వదిన గారు కూడా 1 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారని కోరుచున్నాను. పాస్టర్ కొర్లేస్ గారు వదిన గారు ఆయన మిగతా వాళ్ళకి అంటే డైలీ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. కానీ ఇంకెళ్ళనివ్వండి, శృతి ఆరాధన వాక్యంలోకి వెళ్ళిపోవచ్చని. పాస్టర్ గారు కదా, వదిన గారు కదా, వదిన గారు వేరేనా? అంటే ఎవరైనా చాలా అంటే డైలీ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వదిలి కన్నా. అంటే పాస్టర్ గారు కదన్యా, డైలీ ప్రార్థనకు వచ్చిన కదా పాస్టర్ గారు కదా. అందులో మా ప్రథమ ఫలం గారి భార్య గారు కనుక, మా ఆత్మీయ వదినం గారు కనుక ఒకసారి ఆవిడ కూడా. సరే సరే సరే, నీ మాట వీడియో ఆన్ చేయాలి. సరే చెప్పండి, చెప్పలే నువ్వు అక్కడ వాయిస్ వినబడి. అందరికీ వందనాలండి. ఇంత చక్కటి సమూహము, అసలు 100 దినాలు ఇంత ప్రార్థన భారంతో మరి అయ్యగారు సైమన్ గారు పాస్టర్ గారు పిలుపు మేరకి జకరియా మరి పాస్టర్ గారు భారంతో ఇంత చక్కగా నడిపించి 100 దినాలు అంటే అది మామూలు విషయం కాదు. 100 దినాలు కుదురుబాటు కాలం ప్రార్థనలు జరుగుటకు మరి మేమైతే మరి వారంలో ఒకసారి వస్తాం. మరి ప్రతిరోజు మరి వచ్చి నడిపించేవారు కూడా ప్రతిరోజు కూడా ప్రార్థనలో పాల్గొన్న వారు ఉన్నారు. ఈ ప్రార్థన ద్వారా ఆత్మీయంగా అనేక మంది బలపడుతున్నారు. ఈ యొక్క మాట ప్రతి ఒక్కరు ఇంకా ప్రార్థనలు చేయని వారికి కూడా అనేక మంది భారాన్ని కలిగి మన మినిస్ట్రీ మన పార్టీకి ఉన్న భారాన్ని అందరికీ కూడా కలుగుతుంది. మరి ఈ ప్రార్థనల ద్వారా మరి మా సంఘంలో కూడా అనేక మంది స్త్రీలు పురుకొల్పబడుతున్నారు. ఇంతవరకు మరి ఇతర రాష్ట్రాలు కూడా
వెళ్ళలేదు అనేక మందిని ఈ ప్రార్థనల ద్వారా అనేక మంది కొరకు ప్రార్థన చేయటం ద్వారా మా స్త్రీలలో కూడా ఇతర రాష్ట్రాలు ఉపవాస ప్రార్థనలకి వెళ్ళాలన్న ఒక దాహము భారము కలుగుతుంది. ఒకంత సంఘంలో నుంచి బయటికి రావాలన్న ఆశ కూడా కలుగుతుంది. మరి ఇంత చక్కటి కార్యక్రమం మరి జకరియా పాస్టర్ గారి ద్వారా వారి కుమార్తె ద్వారా మరి దేవుడు నడిపిస్తున్నాడు. మరి ఆ కుటుంబానికి ప్రత్యేక వందనాలు. ఇంకా అనేక మనం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనం ముందుకు కొనసాగాలని దేవుని యొక్క దైవ ఆశీస్సులతో మరి మన సేవకుల యొక్క భారాన్ని మనం అందరము నింపుకోవాలని కోరుతూ ఈ చిన్న గ్రీటింగ్స్ ని ముగిస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు, ఉదనమ్మ గారు. మరి అదేవిధంగా ఇప్పుడు మన జాన్ పాస్టర్ గారు ఉన్నారు మన మధ్యన. జాన్ పాస్టర్ గారు ఒక 3 నిమిషాలు శృతి ఆరాధన నడిపిస్తారు. మన పాస్టర్ జాన్ గారు కేకోటపాడులో 4 సంఘాలు నడిపిస్తున్న జాన్ పాస్టర్ గారు. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు. దైవజనులకు అభిషక్తురాలందరికీ కూడా వందనాలు. ఎక్కడున్న వారు అక్కడే 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడే కలుగు చేసుకొని ఈ కార్యక్రమాన్ని, ప్రార్థన ఉజ్జీవాన్ని భూమి మీద మరి దేవుడు ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించాడు. ఆ ఉజ్జీవాన్ని తరాలలో దేవుడు ఎలాగైతే మరి కొనసాగించాడో అలాగే ఈనాడు ఓఫర్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి మరి బర్మా క్యాంప్ సంఘము ద్వారా ప్రవక్తకు అనుగ్రహించిన దర్శనమును తన దాసుల ద్వారా మరి ఇతర గ్రామాల, పట్టణాలు, రాష్ట్రాలు, మరి దేశాల్లోనే కూడా తీసుకెళ్లేటట్లుగా దేవుడు చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. భక్తుడు దావీదు అన్నట్లుగా నేను సమాజంలో నేను గురించి ప్రకటించదని అన్నట్లు, అందరి మధ్య నేను స్తుతిని ప్రచురం చేయదని అన్నట్లుగానే మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడే మరి ఈ కార్యక్రమానికి ముందుగా ఉండి నడిపించినందుకు, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవముగా ఈ ప్రార్థనా ఉజ్జీవానికి ముందుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మొదటి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. తన కుమారుడిని మన కొరకు ఇవ్వడానికి వెనుకాడనటువంటి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. అలాగే తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు, మానవ జాతి పట్ల ఉన్నటువంటి ప్రేమ మేరకు తాను అప్పగించుకున్నటువంటి యేసునాథునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన ప్రేమకు వందనాలు చెల్లిద్దాం. అదే విధముగా యేసయ్య అనుగ్రహించినటువంటి రక్షణను మనం కొనసాగించుకున్నట్లు, ముఖ్యంగా ప్రార్థనలో ముందుకి పరిగెత్తున్నట్లుగా విమోచన దినం వరకు మన యందు ముద్రింపబడిన పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కార్యకారి అయినటువంటి దేవునికి వందనాలు చెల్లిద్దాం. కార్యాలు చేసేటువంటి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మనం సాగు ప్రార్థన చేయవలన మనకు తెలియదు. అందరూ ఆగని చేయించినటువంటి ప్రార్థన ఉద్యమాన్ని 100 రోజులు దేవుడే నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ ప్రార్థన చేసినందుకు వందనాలు. ప్రార్థన బైబిల్ ఉన్నటువంటి పరులను ఈ ప్రార్థనలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు అనుగ్రహించబోతున్నందుకు కూడా ముందుగా ఈ ప్రార్థన ఉన్నటువంటి రాబోతున్నటువంటి సంఘాల్లో కూడా దేవుడు ద్వారా జరిగింది. దేవుడు
చేయడానికి దేవుడు గ్లోరీ గ్లోరీ స్తోత్రం సర్వోన్నత దైవం అందులో భారత్ 28 రాష్ట్రాల్లో అవును ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో నీ సత్య సువార్త అందినట్లు ప్రభు ఆ సత్యం ప్రతిష్ఠింపబడిన గ్లోరీ 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 తెలుస్తున్నందుకు Hallelujah. Glory, praise God. Hallelujah. Hallelujah. ముందుగా దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. జాన్హెడ్ పాస్టర్ గారు ఒక్కరే నడిపిస్తారు. 100 దినాలు ఒక దినంతో సమానంగా ఎంచుకున్నటువంటి దేవుని దృష్టిలో ఈ 100 దినాలు కూడా భవిష్యత్తు కాలంలో కొన్ని వేల దినాలకు అనుకూలమైనటువంటి ద్వారాలను, పరిచర్యకు అనుకూలమైన ద్వారాలను, సేవకు అనుకూలమైనటువంటి ద్వారాలను, సువార్తకు అనుకూలమైనటువంటి ద్వారాలను, శత్రు కార్యాలు నాశనం కావడానికి అనే ద్వారాలు దేవుడు తెరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు నాయన. ఓ కార్యకారిగా నీకు దిగి వచ్చినందుకు నీకు వందనాలు, కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన పక్షముగా తానే పోరాడి సైతానును ఓడించే, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్యము చూపి, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్యము చూపి, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, భక్తులారా స్మరించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మేము అడిగిన దానికంటేను, అడుగుతూ ఊహించిన దానికంటేను కూడా ఈ 100 దినాల అద్భుతమైన కార్యములు మా ప్రార్థనల ద్వారా మీరు చేసినందుకు వందనాలు. భారతదేశంలో ఆయన మా ప్రార్థనల ద్వారా ప్రపంచ దేశాలలోనికి పరిచర్యలు కూడా నేను దిగి వచ్చినందుకు, కార్యకారిగా మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులకు తిరిగి సమయాన్ని అప్పగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పాస్టర్ గారు. మరి అదేవిధంగా ఇప్పుడు మరి వాక్యంలోకి వెళ్దాం. మన ఆత్మీయ తండ్రి సైమన్ గారు వాక్యం అందిస్తారు. దాని కొరకు మరి వాక్యం కొరకు మన మధ్యన దోరకాలత గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన ఆత్మీయ తండ్రి సైమన్ గారు వాక్యాన్ని మన అందరికీ అందిస్తారు. ప్రార్థన యొక్క ఉద్దేశం నెరవేర్పులు ఇయా తండ్రి మరి 100 దినం ముగించుకుని తండ్రి నైనా ప్రభు ప్రార్థన మరింత ఉజ్జీవంతో తండ్రి నైనా ప్రస్తుతం దేవా తండ్రి ఎలాంటి కాలాల్లో ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో తండ్రి నైనా ప్రతి ఒక్కరు ప్రార్థన కొరకు తమ జీవితాన్ని అంకితం చేసుకుంటుంది నైనా ప్రభు అలా మరింత
భారంతో దాహంతో తండ్రి నేను ముందున్న పరిస్థితి అయ్యా సిద్ధపరచమని తండ్రి నైనా ఆశక్తితో తండ్రి నైనా మరిన్ని ఇలాంటిదే పండుగ దేవతని నేను ఎంతో కమిట్మెంట్ తో తండ్రి నేను రాజు వచ్చిన రాళ్ళకి తాను కూడా అయినట్టుగా నడిపిస్తుంది కమిట్మెంట్ అలా ప్రతి ఒక్కరు మేమందరము తెలియదు అదే కమిట్మెంట్ అదే విషయంతో ఆసక్తితో అంతవరకు ప్రభావం మీరు ఇచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మయాత్రలో మరింత దేవుడు మీరు అప్పగించిన పరిచయం నమ్మకమైన ప్రభుత్వం మరింత దేవారం కలిగి కొనసాగడానికి మాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి దేవా హృదయపూర్వక ఆరాధించుకుంటూ నడిపించిన దైవం బట్టి నేను అది బట్టి కూడా ముఖ్య వందనాలు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమంతో వాక్యంలోకి వెళ్తుండగా అభిషేకిస్తుంది ఇప్పుడు అతను ఉద్దేశించినట్టుగా తండ్రి నేను వాళ్ళతో ఇంకా ఎంత బాగా ఉంది ప్రార్థన ద్వారా మీరు ఎలాంటి కాదు జరుగుతుంది అయ్యా మరి పురుకొల్పండి లేకండి నాకు ఇదನ್ನು అభిషేకించి దేవత ఇదನ್ನು మాకు కావాల్సిన వర్తమానం అందించి అయ్యా మరింత దేవతని సిద్ధపాటుతో దేవ మా ముందున్న కాలం దేవ మరింత దేవతని నేను ఆసక్తితో దేవ మీరు అప్పగించిన సమయాన్ని సద్వినియోగపరచుకునే జ్ఞానం బలము అభిషేకం మాకు అందరికీ దయచేయాలని ఆశిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మనం అప్పగిస్తూ జరుగు కార్యమంతా మీ స్థలకు అప్పగిస్తుండగా మీరే దిగి వచ్చి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి ఏకటి ప్రసిద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము. మన ఆత్మీయ తండ్రి సైమన్ గారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యం అనంతరం ప్రార్థనాంశం అంటే ప్రార్థనాంశం నడిపించారు మన ఏలిరాజు పాస్టర్ గారు వాళ్ళ కుమారుడు ప్రేమ మరి ప్రార్థనాంశాలు నడిపిస్తారు కదా. అనంతరం సైమన్ గారు మన ఆత్మీయ తండ్రి వాక్యాన్ని అందిస్తారు. అందరు కూడా ఫోన్ మ్యూట్ లో పెట్టుకున్నామా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క అద్భుతమైనటువంటి సంకల్పము మరి కార్యాలు అవి వర్ణించలేనివి, వివరించలేనివి. మరి ఆ గొప్ప ప్రణాళిక కార్యాలలో కూడా ఒక చిన్నదిగా అన్నడికి కుదురుబాటు కాలములు అనే ప్రార్థన మరి ఇది చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ ఈ చిన్న కార్యం ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప మరి పనులు దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలములో మరి ప్రార్థనలు ఎవరైతే చేస్తున్నారో నడిపిస్తున్నవారు వారి ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అది నాకు బాగా తెలుసు, అది మీ అందరికీ కూడా బాగా తెలుసు. మెట్టుకు మరి ప్రారంభించబడినటువంటి అన్నిటికీ కుదురుబాటు కాలంలో ప్రార్థనలు నేటికి నిరాటంకముగా మరి దేవుడు ఒక్క గ్రూపుగా ప్రారంభించబడినది ఇప్పుడు 2 గ్రూపులై, ఆనాడు యాకోబు చేతికర్రతోనే మరి బయలుదేరినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అంటాడు, నేను 2 గుంపులుగా వచ్చాను అంటాడు. అలాగా 2 సెషన్లో ఈ ప్రార్థనలు దేవుడు జరిగించడానికి కృప చూపించి నేటికి 100వ రోజు, ఈరోజు 100వ రోజు కృతజ్ఞత స్తుతి ప్రార్థనలు మనం చెయ్యాలి. కృతజ్ఞత స్తుతి ప్రార్థనలు చేయాలి అంటే కృతజ్ఞత స్తుతి ప్రార్థనలు అంటే దేవుడు భారతదేశంలో 787 జిల్లాలలో తలపెట్టినటువంటి ఉపవాస
ప్రార్థనా కూడికలు ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాలని తలపెట్టినటువంటి మహత్తరమైనటువంటి కార్యము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కుదురుబాటు కాలములు అనే ప్రార్థనలు 100 రోజుల వరకు మరి ఒక్క సెషన్గా ప్రారంభించబడి 2 సెషన్లుగా మధ్యలోనే మరి అభివృద్ధి చెందడం మనము ఈ దినము ఎంతైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఓప్రీ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. అంతవరకు యేసయ్య పరలోక వాసిగా ఉండుట ఆవశ్యకము అని అపోస్తలుల కార్యములు 3:21 ప్రకారముగా ముందుగా మరి మన జీవితాలలో కుదురుబాటు, మన కుటుంబాలు, మన సంఘములు, మన రాష్ట్రములో, మన దేశాల్లో కుదురుబాటు అది అలాగా ప్రారంభించబడి కర్మేలు ప్రార్థన మనం చేస్తున్నాం. కర్మేలు ప్రార్థన ప్రపంచంలో సాత్విక సంఘమునకు కుదురుబాటు, రాజకీయాలకు కానీ, మతాలకు కానీ, కులాలకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ అన్నిటికీ కూడా కుదురుబాటు కాలములు మరి కర్మేలు ప్రార్థనలు కూడా మనం చేస్తున్నాం. అందులో ఒక భాగంగా భారతదేశంలో 787 జిల్లాలలో ఒక్క జిల్లా కూడా విడిచిపెట్టకుండా ఒక 10 సంవత్సరం లోపు అవుట్ రీచ్ నాయకుల ద్వారా, సంఘాల ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా ప్రతి జిల్లాలకు వెళ్ళి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయాలని తలపెట్టినప్పుడు ఇంచుమించు ఒక 70 జిల్లాలలో అవుట్ రీచ్ లీడర్స్, తర్వాత సంఘాలు, మన సంఘాలు కూడా అధిక శాతంగా వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. ఇటువంటి సమయాల్లో దైవ సేవకులు జకరియా పాస్టర్ గారిని దేవుడు బలముగా మరి ప్రేరేపించి ఆ ప్రేరేపణకి పాస్టర్ గారు సంపూర్ణంగా లోబడి మరి ఎవరైనా ఏదైనా కార్యం తలపెడితే అది కొనసాగించగలరని చూసుకొని తలపెట్టాలి. దేవుడే దైవ సేవకుడికి ఈ కుదురుబాటు కాలాలు ప్రార్థనలు చేయాలని అది ఒక మనిషి ప్రేరేపణ కాదు, దేవుడి ప్రేరేపణ. కాబట్టి ఆ ప్రేరేపణకు ఆయన లోబడి దాని కొరకు అధికమైన సమయము, ముఖ్యంగా మరి తెల్లవారి 4 గంటల నుంచి 6 గంటలప్పుడు ప్రార్థనలు కంటిన్యూగా నడిపించడం అంటే మరి ఆయన లేవాలి. తర్వాత ఈ ప్రార్థనాంశాలు, సీట్లు ఇవన్నీ కూడా ప్రింటింగ్ అన్ని కూడా కుమార్తె మరి ఎస్తేరు సిద్ధపరచాలి. ఆ జూమ్లోని ప్రతిరోజు ఆయన తెలివిగా ఉండి ఆయన ప్రారంభించి ఆయన క్లోజ్ చేయాలి. మరి ఈ విధముగా కంటిన్యూగా చేయాలంటే అది మాటలతో కూడిన పని కాదు. మరి దాన్ని కొనసాగించగలనా అనేటటువంటి దేవుని ప్రేరేపణకి లోబడి తను అప్పగించుకొని ఇది దేవుడి కార్యము, నేను కాదు దేవుడే కొనసాగిస్తాడు అనే విశ్వాసముతో ప్రారంభించబడి ఈ రోజు 2 సెషన్లుగా మరి దేవుడు దాన్ని కొనసాగించి 100వ రోజుకి తీసుకొని వచ్చాడు. అందుకొరకు ఇది దేవుని ప్రేరేపణ, ఇది దేవుడు కార్యము. ఈ ప్రార్థన దేవుడి నుంచి ప్రారంభించబడినది. అందుకొరకు మనం అందరం కూడా దేవుని బట్టి ఆ ప్రేరేపణకు లోబడి ఇంతవరకు జయప్రదంగా 2 గ్రూపులుగా చక్కగా లీడింగ్ చేసినటువంటి జకరియా పాస్టర్ గారిని బట్టి, అలాగనే మరి జకరియా పాస్టర్ గారు ప్రారంభించినప్పటికీ మరి దైవ సేవకులు, లీడర్స్, నాయకులు, లీడర్స్ మరి అనేక మంది వారు కూడా నడిపించడానికి ఇష్టపడి వారు కూడా నడిపించారు. మరి నాయకులకు, సేవకులకు, లీడర్స్కి సువార్థికులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మరి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు కూడా 100 రోజులు నిరాటంకముగా వారు జాయిన్ అయి ప్రార్థన చేశారు. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, హృదయపూర్వకమైనటువంటి దీవెనలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో. అన్నిటికీ కుదురుబాటు కాలంలో ప్రార్థనలో జాయిన్ అయిన మీ అందరికీ సంపూర్ణంగా కలుగును గాక. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు కృతజ్ఞతాస్తుతులు ఒకవేళ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు
ఉంటే ప్రార్థన చేస్తున్న ముగించుకుందాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మరి శుభాకాంక్షలు, పాటలు, మధ్యలో ప్రార్థనలు ఈ విధంగా మరి దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. మీరు కార్యక్రమాన్ని చక్కగా మరి చిన్న కూడా ఇలా నడిపిస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ కార్యక్రమాన్ని చిన్న నడిపిస్తుంటే మొన్న ఒకసారి ప్రార్థన కుదురుబాటు కాలంలో ప్రార్థన నేను ఆ రోజు ఖాళీగా ఉండి నేను ఆ రోజు అన్నమాట ప్రార్థనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు చిన్న నడిపించాడు. మొట్టమొదటిగా ఆ నడిపింపు చూసి చాలా ఆనందం అనిపించింది. మరి ముందాగా చక్కగా మరి ఆర్కేపీ లీడరు, నేషనల్ స్టేట్ లీడర్, ఐపీబీపీ యూత్ లీడర్ చిన్నాకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు కలుగును గాక. మరి చిన్న మాట మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త, ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం అందరికీ తెలిసిన మాటే మనం జ్ఞాపం చేసుకుందాం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ చదవబడిన ఈ లేఖన భాగములో నుంచి ఇంతవరకు దైవ సేవకులు, సేవకురాళ్ళు పలికినటువంటి వాక్యములు, గ్రీటింగ్స్, పాడిన పాటలు, చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి నీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ 100వ రోజున అయ్యా మేము చెల్లిస్తున్నాం. అందుకొరకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ మరింతగా మేము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ భారతదేశము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు కుదురుబాటు కాలములు అన్ని జిల్లాలలో, గ్రామాలలో, పట్టణములు, దేశంలో నువ్వు రప్పిస్తున్నందుకు ఈ సందేశము ద్వారా ప్రభా మరింత విశ్వాసముతో మనపూర్వకంగా బహుబలముగా భవిష్యత్ కాలాలనైనా మేము ప్రార్థన చేయనట్లుగా నీ వాక్య దర్శనము మాకు కలిగించున్నాము. యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము గతములో చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత స్తుతులు అనేటటువంటిది వర్తమానానికి, భూత భవిష్యత్ కాలానికి చెందినటువంటిది. గతములో దేవుడు బైబిల్ గ్రంథములోని ఐగుప్తు దేశములో దేవుడు మోసే కాలములో చేసిన కార్యాలను, బబులోను దేశములో దానియేలు, షడ్రక్, మేషక్ దినాలలో దేవుడు చేసిన కార్యాలు, అస్సురు దేశములో యెషయా ప్రవక్త ద్వారా మరికొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు చేసిన కార్యాలు, మరి నీరో చక్రవర్తి పరిపాలనలో ఆదిమ సంఘం తరపున దేవుడు చేసిన కార్యాలను బట్టి ఇలాగా ఇవన్నీ చాలా గొప్ప గొప్ప కార్యాలు, దేవుడే దిగివచ్చి చేసినటువంటి కార్యాలు, జరిగిపోయినటువంటి కార్యాలను బట్టి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. అలాగే వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. మన కుటుంబాల్లో చేశాడు, మన సంఘములో చాలా కార్యక్రమాలు, అవుట్ రీచ్ పరిచర్యలో అద్భుతముగా దేవుడు కార్యాలు చేశాడు. కాబట్టి గతములో 6000 మానవ చరిత్రలో, 2000 సంఘ చరిత్రలో చేసిన కార్యాలు, దేవుని శక్తి, సామర్థ్యము, బాహుబలము, ఆయన పరాక్రమము, ఆయన శూరత్వము, ఆయన వీరత్వము చేసిన కార్యాలను బట్టి మనము ఎంతైనా స్తుతింపబద్ధులమై ఉన్నాము. అలాగా ఆ కార్యాలను బట్టి మనం స్తుతించగలిగితే భవిష్యత్తులో కూడా దేవుడు అంతకంటే ఘనమైన కార్యాలు కూడా దేవుడు చేయగలడు. ఈరోజు మరి గతములో మనము దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ, ఈరోజు కూడా మనం అందరం కూడా పాటలు కానీ, మరి పాటలు పాడిన వారు మంచి స్తుతి పాటలు పాడారు, గ్రీటింగ్స్ తెలియపరిచిన వారు మంచి గ్రీటింగ్స్, శుభాకాంక్షలు 100వ రోజు చెల్లించారు. స్తుతి ఆరాధనలో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. ఇది ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి కృతజ్ఞతాస్తుతి
గతము 6000 మానవ చరిత్ర, 2000 సంఘ చరిత్రలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో చేసిన కార్యములు, అలాగే ఈరోజు కూడా దేవుడు మరి చేసినటువంటి కార్యాలను బట్టి స్తుతించాము. కాబట్టి భవిష్యత్ కాలములో కూడా ఇంతకంటే ఘనమైన కార్యక్రమాలు దేవుడు చేసేసాడు అనే నమ్మకంతో ఈరోజు కృతజ్ఞతా స్తుతి ప్రార్థనలు మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రార్థన చెయ్యమని ఈ భారం మోపిన దేవుడు, ఇలా ప్రార్థన చెయ్యాలని ఈ భారము మోపినటువంటి వాడు జకరియా పాస్టర్ గారు. నాయకులందరూ కూడా నడిపించే నాయకులకు కానీ, అలాగే ప్రార్థించినటువంటి ప్రార్థనా పరులు, వీళ్ళందరి హృదయాలలో ఈ భారము దేవుడు ఎందుకు మోపాడు? ఇది కేవలం ఒక భారతదేశం గురించే కాదండి, లేక భవిష్యత్ కాలంలో భారతదేశం కుదురుబాటు కాలాలు వచ్చిన తర్వాత మరి ప్రపంచంలో కూడా కుదురుబాటు కాలాల కొరకు కర్మేలు ప్రార్థన ఎలాగా చేస్తున్నాం మనం అందరము. భారతదేశ స్థితిగతులు బట్టి మనం ప్రార్థనలు చేస్తున్నాం. 787 జిల్లాలు మతోన్మాదుల చేతిలో నుంచి ఇది విడిపించబడి ఆనాడు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను, మిద్యానీయులు, అమోరీయులు, ఇలాగ కనానీయులు 7 జాతుల వారి చేతుల్లో నుంచి దేవుడు ఎలాగ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడో, అలాగే దేవుడు మన భారతదేశాన్ని కూడా ఆయన ఎప్పటికైనా సరే ఆయన కాలములో, ఆయనకంటూ ఒక కాలం ఉంది, నిర్ణయ కాలాలు ఉన్నాయి. ఆ కాలముల్లో దేవుడి ప్రార్థనల ద్వారా, ఇంకా అనేక మంది చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు మతోన్మాదులు, మనువాదులు చేతుల్లో నుంచి దేవుడు విడిపించి భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటట్లుగా, అనగా సువార్త కొరకు కానీ, లేకపోతే సంఘాలు కట్టుకోవడానికి, చర్చిలు కట్టుకోవడానికి కానీ, మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, ఇంకా క్రైస్తవ సంఘాలు ఎన్నైతే డినామినేషన్లు ఉన్నాయో అన్ని డినామినేషన్లు వారి సంస్థల నుండి ఏ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారో అది స్వేచ్ఛగా, ఆనందకరముగా, సంతోషకరముగా భవిష్యత్ కాలంలో దేవుడి కార్యక్రమాలన్నీ కూడా జరిగించబోతున్నాడు. భారతదేశానికి గొప్ప విజయాలు ఈ ప్రార్థన ద్వారా, అందరి ప్రార్థన ద్వారా ఈరోజు ప్రపంచమే ఎంత వేదన అనుభవిస్తుందో, బాధపడుతుందో. అయ్యో, భారతదేశంలో ఇంత క్రైస్తవులకి ఇంత శ్రమలా? ఒకప్పుడు సిరియాలో చూసాము, ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశంలో చూసాము, ఒకప్పుడు ఐగుప్తులో చూసాము, బబులోను దేశంలో చూసాము, అశ్షూరియల దేశంలో చూసాము, ఈ సిరియాలో మనం చూసాము, ఇలాగా పాకిస్తాన్ గల్ఫ్ దేశాల్లో చూసాము. అయితే భారతదేశానికి ఇంత శ్రమలు వచ్చాయని ప్రపంచం ఎలా నివిరిపోతుందో, ఒకరోజు ప్రపంచం కూడా మరి నవ్వేటట్లుగా దేవుడు మన స్తుతి ప్రార్థనల ద్వారా అలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాడు. ఇది దేవుడు ప్రారంభించిన ప్రార్థనలు కాబట్టి దేవుడే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వాడు ఆయన, ముగించేవాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే, మనం చేస్తున్నటువంటి ఈ ప్రార్థనల ద్వారా ఇది కేవలం భారతదేశానికే కాదండి. కర్మేలు ప్రార్థన ద్వారా మరి ఇది కేవలం సార్వత్రిక సంఘము నాకు కాదు, ప్రపంచంలో 200 దేశాలకే కాదు. ఈ ప్రార్థనలు ఎవరైతే చేస్తున్నారో, ఈ ప్రార్థన ద్వారా జరగబోయే కార్యక్రమాలు రాబోయే యుగాలలో కూడా ఈ ప్రార్థన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న భారతదేశం కొరకు ప్రార్థనలు కానీ, ప్రపంచ సార్వత్రిక సంఘం కొరకు చేస్తున్న కర్మేలు ప్రార్థనలు కానీ ఈ యుగాంతానికి కాదు. ఈ ప్రార్థనలు రాబోయే యుగానికి కూడా పనికి వచ్చేటట్లుగా, రాబోయే యుగాలకు కూడా ఈ ప్రార్థన ప్రభావం, ఈ కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు పనికొచ్చేటట్లుగా ఆ రాబోయే యుగాల కొరకు కూడా దేవుడు ఈ కుదురుబాటు కాలంలో ప్రార్థనలు భారతదేశం కొరకు, 200 పైగా ఉన్నటువంటి దేశాలలో క్రైస్తవుల కొరకు, క్షేమాభివృద్ధి కొరకు, అలాగే కుదురుబాటు కాలంలో కర్మేలు ప్రార్థనలు కానీ, అలాగుననే ప్రభునందు ప్రియులారా, అనేక మంది రక్షణ పొందాలని, అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారు, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందాలని చేస్తున్న ఈ ప్రార్థనలన్నీ కూడా
ఈ యుగానికి కాదు, రాబోయే యుగాలకు పనికొచ్చేటట్లుగా ఈ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. రేపు మనం ఎవరో అన్మ్యూట్ చేసుకోండి, ఎవరి వాయిస్ చూడండి, లీడింగ్ చేసే వాళ్ళు చూడండి. శకుంతల నువ్వు మ్యూట్ చేయమ్మా. శకుంతల వాళ్ళు ఫోన్ అయినా చేయండి. కాబట్టి రాబోయే యుగాలలో కూడా దేవుడు సృష్టించబోతున్న యుగాలకు కూడా ఈ ప్రార్థనలో దేవుడు వాడుకోబోతున్నాడు. కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తుతులతోనే మనము ప్రార్థనలు చేద్దాం. మొట్టమొదటిగా మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఇప్పుడు భారతదేశంలో కుదురుబాటు కాలాలు వచ్చేసాయని కాదు. ఇప్పుడు భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఇంకా శ్రమలు, ఇంకా బాధలు, ఇంకా ఇబ్బందులు, ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు మణిపూర్లోను, ఒకప్పుడు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోను, ఛత్తీస్గఢ్లోను, ఇప్పుడు అలా తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చేసాయి. ఎంత ఎక్కువైపోయినా సరే మనువాదులు, మతోన్మాదులు, వాళ్ళ ఆగడాలు, వాళ్ళ కుయుక్తులు, వాళ్ళ ప్లాన్స్, ఇంకా మొత్తము భారతదేశం అంతటా కూడా వాళ్ళ మత మార్పిడి బిల్లు పెట్టేసి భారతదేశాన్ని కూడా ఒక నేపాల్ దేశముగా ఒకవేళ వాళ్ళ ముద్ర వేసేసినా సరే, ఈ కుదురుబాటు కాలముల ప్రార్థనల ద్వారా అనేక మంది భారతదేశం కొరకు చేస్తున్నటువంటి కన్నీటి ఉపవాస ప్రార్థనల ద్వారా మనము ఒక నూతనమైన కార్యాన్ని భవిష్యత్తులో చూడబోతున్నాం. దేవుడికి ఒక సమయం ఉంది, తగిన సమయం ఉంది. ఇక్కడ అదే మాట మరి దేవుడు యోహాను సువార్తలో 11వ అధ్యాయములో దేవుడు వాళ్ళు అనుకున్నప్పుడు రాలేదు. అదిగో లాజరు రోగంగా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు, యేసుక్రీస్తు ఇప్పుడు వస్తే బాగుంటుంది అని మార్తా, మరియా, ఇంకా చాలా మంది యూదులు కూడా ఉన్నారు. వారు కూడా చుట్టాలు, స్నేహితులు అందరూ అనుకున్నారు యేసయ్య వస్తే బాగుండు, యేసయ్య వస్తే బాగుండు అనుకున్నప్పుడు దేవుడు రాలేదు. మనం అనుకున్నప్పుడు దేవుడు రాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి రాష్ట్రాలకి కూడా మనువాదులు, మతోన్మాదులు, ఇంకా ఈ శ్రమల తీవ్రత, ఈ యొక్క అధికారము, ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకా భయంకరంగా మరి వాళ్ళు చేయొచ్చు. కానీ దేవుడికి ఒక టైం ఉంది. ఆయన అనుకున్న టైంలోనే ఆయన భారతదేశంలో గ్యారెంటీగా ఈ కార్యాలు చేసి తీరుతాడు. ఐగుప్తు దేశంలో ఏ కార్యాలు చేశాడు, బబులోను దేశంలో ఏ కార్యక్రమాలు చేశాడు, ఆదిమ సంఘ కాలంలో నీరో చక్రవర్తి భయంకరమైనటువంటి వారు పరిపాలనలో ఎలాంటి కార్యక్రమాలు, హేరోదు, పిలాతు వారందరూ ఉన్నప్పుడు, ఇజ్రాయేలు ప్రజలు అన్యజనులు కలిసినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు దేవుడు చేశాడు, అలాంటి కార్యాలు కూడా దేవుడు భారతదేశంలోను ఈ సార్వత్రిక సంఘం ప్రపంచంలోను చేయడానికి దేవుడి కంటే ఒక టైం ఉంది. ఆ టైంలో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ముందుగా మనం ఈరోజు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి పాస్టర్ గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఇలాగ జరుగుతుంటే, ఆంధ్ర రాష్ట్రంలోని ఎవరికి నిద్ర లేవు, అనేక మంది క్రైస్తవులు సేవకులు హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు. ఏ రోజు ఏ చర్చ మీద ఏ దాడి జరుగుతుందో, ఎవరు ఏం చంపేస్తారో అని భయముతో, వణుకుతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సేవకులు, సంఘాలు, విశ్వాసులు కూడా మణిపూర్ లాగా, ఉత్తరప్రదేశ్ లాగా, ఛత్తీస్గఢ్ లాగా ఆంధ్ర రాష్ట్రం కూడా మారిపోతుంటే, ఇప్పుడు ఈ 100వ రోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఏమి చెల్లించాలి? కార్యం జరిగిస్తే కదా చెల్లించాలి. ఏమైనా మనువాదులు, మతోన్మాదులు నాశనం అయిపోయారా? భారతదేశానికి ఏమైనా స్వాతంత్రం వచ్చిందా క్రైస్తవులు సువార్త చేయడానికి అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి మూలవాక్యంలోకి వస్తే, అక్కడ దేవుడు ఎక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే సమాధి దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అది ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా ఒక లాజరుతో మనం పోల్చుకోగలిగితే, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి, నేను ముగించేస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ, శ్రమలు పొందుకుంటున్న క్రైస్తవులందరూ కూడా ఇదివరకు హతసాక్షులైనటువంటి వారు,
ఇంకా టార్చర్ చేయబడుతున్న వారు, చేయబడబోతున్నటువంటి వారు, ఇంకా నిందలు, హింసలు, మరణాలు ఇంకా భారతదేశంలో సంభవించినప్పటికీ కూడా ఈ రోజున్న భారతదేశము ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా ఇంకా పెరిగి 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 ఆఖరిగా రోగిగా ఉన్నటువంటి లాజరు చనిపోయి సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా భారతదేశంలో క్రైస్తవ